Welcome back to Rose Spoken English YouTube channel in collaboration with Andhra Pradesh State Skill Development Corporation. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయ సహకారాలతో నడపబడుతున్న రోజ్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి పునఃస్వాగతం. మనము ఈరోజు ఐ థింక్ దిస్ ఈజ్ మై 5th లెసన్. ఈరోజు నా 5వ పాఠము. ఈరోజు మనము ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మోడల్ 3 మరియు మోడల్ 4 చూద్దాం. మోడల్ 1 అనేది ఎవరి కోసం? అన్ని మెయిన్ వెర్బుల కోసం మోడల్ 1. మరి మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఈ మూడు ఒక ప్రత్యేకంగా చెప్తున్నాను. అంటే 2, 3, 4 ఈ మూడు దేనికో తెలుసా? మనకు ఈ ప్రైమరీ యాక్సిలరీలు ఉన్నాయి. ఎవరా ప్రైమరీ యాక్సిలరీలు? బీ, డూ, హ్యావ్. ఇవి అవే కొన్నిసార్లు మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, అవే కొన్నిసార్లు యాక్సిలరీలుగా పనిచేస్తాయి. వీటిని ఉపయోగించడంలో విద్యార్థులు చాలా తికమక పడుతున్నారు, అందువల్ల కన్ఫ్యూషన్ గురవుతున్నారు. అలా కాకుండా ఈ మూడింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ మోడల్కి ఇచ్చామనుకోండి, మనకు విద్యార్థులకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం అనమాట. ఈ మోడల్ కేవలం డూకు మాత్రమే పరిమితం అనమాట. ఒక్కసారి చూడండి మీరు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇన్ ప్రజెంట్ ఫామ్. మరి డూ అనే వెర్బ్కు మనకు తెలుసు కదా, 9 రూపాలు ఉన్నాయి. డూ, డస్, రెండు ప్రజెంటు, మరి డిడ్, పాస్ట్, విల్ డూ, షల్ డూ ఫీచరు, మరి మిగతా అన్ని మీకు తెలిసినట్టు అనమాట. మరి డూయింగు, హ్యావింగ్ డన్ను, టు డూ, అవన్నీ వరుసగా 9 రూపాయలు మీకు తెలుసు. ఏ వెర్బ్ను గురించి ఆలోచించినా ఆ వెర్బ్ యొక్క 9 రూపాయలు మీ మనసులో మెదలాలన్నమాట. అంటే అప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఎట్లా ఉపయోగించాల్సి వచ్చినా మీరు ఉపయోగించడానికి మీరు సిద్ధంగా ఉంటుందన్నమాట మీ మనసు. అలా మీరు గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఓకే, దీన్ని చూడండి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇన్ ప్రజెంట్ ఫామ్ కదా, ప్రజెంట్ సింపుల్ అంతా అంతే. కాబట్టి డూ యొక్క ప్రజెంట్ ఎవరు? డూ, డస్ రెండు ఉన్నాయి. చూద్దాం. ఐ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. నేను ప్రతిరోజు, అంటే సక్రమంగా, ప్రతిరోజు అని కాదు, సక్రమంగా ఎప్పుడెప్పుడు చేయాలో అప్పుడు హోంవర్క్ చేస్తాను. వీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, దే డూ హోంవర్క్ రెగ్యులర్లీ. మనకు ప్రత్యేకత ఎక్కడ? సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉన్నప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. మిగతా చోట్ల మామూలే. అంటే ఐ, వీ ఎవరు? ఫస్ట్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్, వీ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్. ఇక్కడ వెర్బ్ డూ ఏం మారదు. వీ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఇక్కడ కూడా వెర్బ్ మారదు. యూ సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వెర్బ్ మారదు. దే థర్డ్ పర్సన్ ప్లూరల్, వెర్బ్ మారదు. దే డూ హోంవర్క్ రెగ్యులర్లీ, ఐ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, వీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, దే డూ హోంవర్క్ రెగ్యులర్లీ. కమలా, నిర్మల ఇది కూడా మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి కమలా, నిర్మల డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఈ కమలా, విమల కూడా మరి హోంవర్క్ సక్రమంగా, అంటే ఎప్పుడు చేయాలి అప్పుడు కరెక్ట్గా చేస్తారండి అనుకున్నాం. మరి ఇక్కడ చూడండి, ఇవెవరు? హీ, షీ, రవి. ఇక్కడ ఇటు రాయాలి, ఎందుకంటే ఇటు కుదరదు కదా, అందువల్ల రాయాల. హీ, షీ, రవి అనేటటువంటివి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లు, అవునా? హీ. మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ప్రజెంట్ సింపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? వెర్బ్కు చివర ఎస్ కలుపుకోవాలి. ఒకవేళ వెర్బ్లో చివర ఎస్ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, ఓ కానీ ఉంటే మనం ఏం కలుపుకోవాలా? ఈఎస్ కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే పలకదు కాబట్టి. అలాంటి అక్షరాలు వచ్చినప్పుడు మనం ఒట్టి ఎస్ కలిపితే పలకడం కష్టం అవుతుంది. పలకడం అంటే ప్రొనౌన్సియేషన్ కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, షీ డూ కదా వెర్బ్, మరి హీ డూ కదా, హీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, మరి డూలో చివరి ఓ ఉంది కాబట్టి ఏం కలుపుకోవాలి? ఈఎస్ కలుపుకోవాలి. అప్పుడు ఏమైంది? హీ డస్ హోంవర్క్ రెగ్యులర్లీ. అలాగే షీ డస్ హోంవర్క్ రెగ్యులర్లీ, షీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే కదా. అలాగే రవి డస్ హోంవర్క్ రెగ్యులర్లీ, రవి కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే. మరి ఇలా మనం చేసుకోవాలి. ఇక్కడ డూను మనం మెయిన్ వెర్బ్గా ఉపయోగించాం. ఇక్కడ డూ అంటే చేయుట అనే అర్థంలో వచ్చిందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి నెగిటివ్స్, ఇంట్రాక్టివ్స్ ఎలా చేయాలో మనం చూద్దాం అనమాట. ఒక్కసారి వీటిని గమనించండి. మరి యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, యూ డూ అంతే కదా. ఒక సబ్జెక్ట్ పక్కన ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ ఒక్క వెర్బ్ ప్రజెంట్ రూపంలో ఉంది, అంటే ఇది ప్రజెంట్ సింపుల్. యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. నేనేం చెప్పా? ఒక వాక్యంలో ఒకే ఒక వెర్బ్ ఉన్నప్పుడు ఆ ఒక్క వెర్బ్ ఏమవుతుంది? మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇది ఒకటే ఉంది, ఈ ఒక్కటి మెయిన్ వెర్బ్. జాగ్రత్తగా గమనించుకుంటూ రావాలి. కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. నీవు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, నీవు హోంవర్క్ సక్రమంగా చేయవు, అంటే నీవు సక్రమంగా చేస్తావు అనేటటువంటిది అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే, దానికి వ్యతిరేకమైంది ఏమిటి? నువ్వు సక్రమంగా చేయవు, అది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నాట్ డూ అంటే కుదురుతుందా? ఇంతకుముందు నాట్ టు డ్రింక్ అన్నామా? అనలా. మనం తప్పనిసరిగా ఇప్పుడు గుర్తుపెట్టుకో, మనం నెగిటివ్ వాక్యంలో, ఇంట్రాక్టివ్ వాక్యంలో, నెగిటివ్ ఇంట్రాక్టివ్ వాక్యాల్లో ఈ 3 వాక్యాల్లో ప్రధాన క్రియతో పాటు తప్పనిసరిగా, అంటే మెయిన్ వెర్బ్తో పాటు తప్పనిసరిగా మనం ఏం వాడుకోవాలి? డూ అనేటటువంటి యాక్సిలర్ వాడాలి.
ఓకేనా? ఇంతకుముందు డు నాట్ మరి డ్రింక్ అన్నారు, అలాగే మరి డు నాట్ సింగ్ అన్నారు, డు నాట్ ప్లే అన్నారు, రకరకాలు మీరు చేశారు, మీరు నేను చూపించాను అనమాట. అలాగే ఇప్పుడు కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి, నాట్ డూ అనకూడదు, ఇక్కడ ఏం రాసుకోవాలా, డూ అనే యాక్సిలరీ రాసుకోవాలి. యూ డు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, నువ్వు ప్రతిరోజు అంటే రోజు అని కాదు, నువ్వు ఎప్పుడు చేయాలప్పుడు సక్రమంగా హోంవర్క్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ రావచ్చు, సార్ ఇది డూ ఉంది కదా, ఇది డూ ఉంది కదా. మీకు అలా అయితే మీకేమిటి, ఎన్ని డూలు వస్తే మీకెందుకు, మీకు బాగా క్లారిటీ ఐడియా ఉంది. చివరి వచ్చిన డూ ఎవరు, మెయిన్ వెర్బు, ఈ ముందున్న డూ ఎవరు, యాడ్జర్బు. ఆ మెయిన్ వెర్బు మారిపోతుంటుంది, వాక్యానికి మారిపోతుంది. డు నాట్ సింగ్, డు నాట్ ప్లే, డు నాట్ రైట్, ఏదైనా మారిపోవచ్చు. కానీ ఇక్కడ 2 డూలు వచ్చాయి రాని, ఈ డూకి మనకు మీనింగ్ ఉంటుంది కంప్లీట్గా. ఈ డూ దేనికి వచ్చిందంటే నెగిటివ్లు చేయడం కోసం, ఇంట్రాక్టివ్లు చేయడం కోసం వచ్చింది. అంతేకాదు ఇది ప్రెజెంట్ సింపుల్ అని చెప్పడానికి కూడా ఈ డూ వచ్చింది. అందువల్ల మీకు మంచి క్లారిటీ ఉండాలా, చివర ఉన్న డూ మెయిన్ వెర్బు, ఈ డూ యాక్సిలరీ వెర్బు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ డు నాట్ అనేది ప్రజెంట్ సింపుల్ అంతా ఫస్ట్ పర్సన్తో, సెకండ్ పర్సన్తో, థర్డ్ పర్సన్ ప్లూరల్తో ఈ డు నాటే వస్తుంది. ఇక్కడ మెయిన్ వెర్బు డూ అయిపోయింది, యాక్సిలరీ వెర్బు డూ అయిపోయింది. అంటే ఒకే వాక్యంలో చివరి వచ్చినటువంటి డూ ఏమైంది, మెయిన్ వెర్బుగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఏంగా పనిచేస్తుంది, యాక్సిలరీ వెర్బుగా పనిచేస్తుంది. ఈ డు నాట్ అనేది అన్ని ప్రజెంట్ సింపుల్ టెన్స్, ఆ టెన్స్ అంతా కూడా ఫస్ట్ పర్సన్లో, సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్ ప్లూరల్లో అలాగే వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనకు 2 కలిసే, అందువల్ల ఎలాంటి కన్ఫ్యూషన్ గురి కాకూడదు. యూ డు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఈ డు నాట్ మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, డోంట్గా రాసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ చెప్పక్కర్లా. మరి దీన్ని క్వశ్చన్ చేయండి, నువ్వు ప్రతిరోజు అంటే సక్రమంగా నీవు హోంవర్క్ చేస్తావా అని ప్రశ్నించండి. ప్రశ్నించాలంటే ముందు పక్క ఏం రాసుకున్నాం, ఇంతకుముందు డూ రాసుకున్నాం. అప్పుడు చెప్పండి, డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, డూ యూ ప్లే క్రికెట్ వెల్ అన్నాం, డూ యూ డ్రింక్ కాఫీ అన్నాం. అంటే మెయిన్ వెర్బు వాక్యానికి మారిపోతున్నది. కానీ ఇక్కడ వచ్చేటటువంటి ఈ నెగిటివ్లో వచ్చే డు నాట్ కావచ్చు, ఇంట్రాక్టివ్లో ముందు పక్క వచ్చే డూ కావచ్చు, నెగిటివ్ ఇంట్రాక్టివ్లో వచ్చే డోంట్ కావచ్చు, ఇవి మారవు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. నీవు మళ్ళీ చూసుకోండి, ఇక్కడ ఉన్న డూ ఎవరు, ఇది మెయిన్ వెర్బు, ఇక్కడ ఉన్న డూ ఎవరు, ఇది యాక్సిలరీ వెర్బు. అంటే ఈ డూ ఇంతకుముందు రాలా, వేరే వెర్బులు వచ్చాయి. ఇప్పుడు ఇది చేయుట అనే అర్థంలో ఇక్కడ మెయిన్ వెర్బ్గా వచ్చింది, యాక్సిలరీ వెర్బ్గా ఎలాగో వస్తుంది, ప్రతి వాక్యం అలాగే వస్తుంది అనమాట. డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, నువ్వు హోంవర్క్ సక్రమంగా చేస్తావా, మరి చేయవా అంటే దీనికి నాట్ కలుపుకోండి. అప్పుడు ఏమైంది, డోంట్ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇక్కడ మరి కన్ఫ్యూషన్కి లోనవుతున్నారు. మళ్ళీ ఒకసారి చూసుకోండి, యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, నీవు సక్రమంగా హోంవర్క్ చేస్తావు, అది అఫర్మేటివ్. నెగిటివ్, యూ నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్ అనొచ్చునా, అనకూడదు. తప్పనిసరిగా ప్రజెంట్ సింపుల్ అంతా కూడా నెగిటివ్ వాక్యంలో, ఇంట్రాక్టివ్ వాక్యంలో, నెగిటివ్ ఇంట్రాక్టివ్ వాక్యంలో మనం ఏం రాసుకోవాలి, డూ, నాట్కు ముందు పక్క నెగిటివ్ వాక్యంలో డూ అనే యాక్సిలరీ రాసుకోవాలి. అప్పుడు ఏమైంది, యూ డు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, నీవు హోంవర్క్ సక్రమంగా చేయవు. మీరు ఎలాంటి కన్ఫ్యూషన్ గురి కాకూడదు. చివరి వచ్చేటటువంటి డూ మెయిన్ వెర్బు, ఇది వాక్యానికి మారిపోతుంటుంది అర్థాన్ని బట్టి. కానీ ఈ నాట్ మారదు, ఈ డూ మారదు. అన్ని వాక్యాల్లో కూడా ఇంతకుముందు డూనే వచ్చింది. ఎక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాక మిగిలిన ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఈ డు నాట్ వస్తాయి నెగిటివ్ వాక్యంలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి యూ డు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్ అంటే నువ్వు సక్రమంగా హోంవర్క్ చేయవు. మరి ఇంట్రాగేషన్, నువ్వు సక్రమంగా హోంవర్క్ చేస్తావా అని ప్రశ్నించాలంటే ఏం చేసుకోవాలి, ముందు పక్క డూ రాసుకోవాలి. డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. మరి ఇంతకుముందు కూడా అన్ని రకాల క్వశ్చన్స్లో మరి డూ యూ ప్లే క్రికెట్ వెల్, డూ యూ సింగ్ వెల్, ఇలా ఏదో రకరకాలు రాసాం, రకరకాలు చెప్పుకున్నాం. అప్పుడు కూడా డూ అనే వచ్చింది. ఈ మెయిన్ వర్క్ మాత్రం మారుతుంటుంది. కాబట్టి డూ యూ డూ చేస్తావా, డూ యూ సింగ్ పాడతావా, డూ యూ డ్రింక్ తాగుతావా. చూడండి, వాక్యానికి ఈ మెయిన్ వర్క్ మారుతున్నది, ఇది మాత్రం మారదు. క్వశ్చన్ చేసేటప్పుడు ముందు పక్క ఈ డూ ప్రజెంట్ సింపుల్ అంతా రాసుకోవాలి. డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. మరి నువ్వు హోంవర్క్ సక్రమంగా చేస్తావా. మరి 2 ఒకటే వేయడం కావడం వల్ల కొంతమంది విద్యార్థులు కన్ఫ్యూజన్ గురవుతున్నారు. అంటే కొంతమంది తెగమక్క పడుతున్నారు, ఏంటి సార్ రెండు డూలు ఉన్నాయని. తర్వాత డోంట్ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ, హోంవర్క్ సక్రమంగా చేయవా. ఈ డూ ఎవరు, మెయిన్ వెర్బు. ఈ ముందు పక్క డో, ఇది ఎవరిది, ఈ ముందు పక్క వచ్చిన డోంట్ ఎవరిలో, డోంట్లో ఉన్న డూ ఎవరు, యాక్సిలరీ వెర్బు. అర్థమైంది కదా. మరి అలాగే ఇంకొక చెప్పు, యూ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, నువ్వు రోజు వ్యాయామం అంటే సక్రమంగా వ్యాయామం చేస్తావు. నెగిటివ్, యూ డు నాట్ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, నువ్వు ఎక్సర్సైజ్ ప్రతిరోజు వ్యాయామం చేయవు. చేస్తావా అంటే డూ యూ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, నువ్వు ప్రతిరోజు వ్యాయామం చేస్తావా అంటే సక్రమంగా, మరి ఎప్పుడెప్పుడు చేయాలి అప్పుడంతా చేస్తుంటావా. డోంట్ యూ డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, నువ్వు మరి సక్రమంగా వ్యాయామం చేయవా.
కాబట్టి ఈ చేయుట అనే అర్థంలో డూను ఉపయోగించినప్పుడు ఇలా రెండు వస్తాయన్నమాట. కాకపోతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చివర వచ్చినటువంటి డూ మెయిన్ వెర్బు, దానికి అర్థం ఉంటుంది. ముందు పక్క వచ్చిన డూకి ప్రత్యేకమైన అర్థం ఉండదు. కానీ అవి దేనికోసం వస్తాయంటే ఇంట్రాగేషన్ కోసం వస్తాయి, నెగిటివ్ కోసం వస్తాయి, నెగిటివ్ ఇంట్రాగేషన్ కోసం వస్తాయి. అంతేకాదు ఇది ప్రజెంట్ సింపుల్ అని చెప్పడం కోసం వస్తాయన్నమాట. మీరు ఏమాత్రం మరి కంగారు పడకుండా, కన్ఫ్యూజన్ గురి కాకుండా మరి నేర్చుకోవాలి. సరేనా? మరి ఇక్కడ చూడండి, షీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఈ వాక్యం తప్పు. ఎందుకు? షీ ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. మరి వెర్బ్ చెరస్ కలుపుకోవాలా? పని లేదా? కలుపుకోవాలి. మరి ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ ఒక్క వెర్బ్ ఒకటే ఉన్నప్పుడు ఏమవుతుంది? అది మెయిన్ వెర్బ్ అవుతుంది. మరి దాంట్లో చివరి ఏముంది? డూ ఉంది. కాబట్టి ఒకే ఒక వెర్బు. అంతేకాకుండా ఆ డూలో చివరి ఓ ఉంది కాబట్టి మనం ఏం కలుపుకోవాలా? ఈస్ కలుపుకోవాలి. అప్పుడు ఏమైంది? షీ డస్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి సక్రమంగా హోంవర్క్ చేస్తుంది. ఇది అఫర్మేటివ్. మరి నెగిటివ్ ఏం చేయాలి? దీనికి ఆ అమ్మాయి సక్రమంగా హోంవర్క్ చేయదు అనేటటువంటి వాక్యాన్ని మనం సాధించుకోవాలి. అప్పుడు చూడండి, షీ నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ అందామా? అనకూడదు, తప్పు అవుతుంది. ఎందుకో తెలుసా? ప్రజెంట్ సింపుల్ అంతా మరి తప్పనిసరిగా నెగిటివ్ వాక్యంలో, ఇంట్రాగేటివ్ వాక్యంలో, నెగిటివ్ ఇంట్రాగేటివ్ వాక్యంలో డూ అనేటటువంటి సహాయ క్రియను ఉపయోగించుకోవాలి. ఇక్కడ డూ పెట్టండి. అప్పుడు ఏమైంది చెప్పండి? షీ డు నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి సక్రమంగా హోంవర్క్ చేయదు. ఈ వాక్యం కూడా తప్పే. ఎందుకు తప్పు? ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరు, ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్లో చివర ఓ ఉంది, ఈఎస్ కలిపాం. మరి ఇక్కడ కూడా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే కదా, వెర్బు చెరస్ కలుపుకోవాలా పర్లేదా? కలుపుకోవాలి. కానీ ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి. ఇక్కడ డూ అనేటటువంటి మెయిన్ వెర్బ్ ఉంది, ఇక్కడ డూ అనేటటువంటి యాక్సిలరీ వెర్బ్ ఉంది. రూల్ ఏమిటి? నిబంధన ఏమిటి? యాక్సిలరీ వెర్బ్ లేకపోతే మెయిన్ వెర్బ్కి ఎస్ కలుపుకోండి. ఇక్కడ యాక్సిలరీ లేదు కాబట్టి ఒకే ఒక వెర్బ్ ఉంది, ఆ ఒక్క వెర్బ్కు ఎస్ కలిపేసాం. కానీ ఇక్కడ నెగిటివ్ కోసం, ఇక్కడ ఇంట్రాగేటివ్ కోసం, ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కోసం ఈ మూడు వాక్యాలు తప్పనిసరిగా ఏం ఉపయోగించుకోవాలా? డూ అనే యాక్సిలరీ వెర్బ్ను ఉపయోగించుకోవాలి. మరి డూ అనే యాక్సిలరీ వెర్బ్ను ఉపయోగించడం వల్ల ఎస్ మెయిన్ వెర్బ్ కాకుండా మనం ఇక్కడ కలుపుకుంటూ రావాలి. అవునా? రూల్ ఏమిటి మళ్ళీ చెప్పండి? మెయిన్ వెర్బ్ ఒకటే ఉన్నప్పుడు ఆ ఒక్క మెయిన్ వెర్బ్కి ఎస్ కలుపుకోవాలి. అలా కాకుండా నెగిటివ్ సెంటెన్సుల్లో, ఇంట్రాగేటివ్ సెంటెన్సుల్లో, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఈ మూడు వాక్యాల్లో అఫర్మేటివ్లో ఒకటే ఉంటుంది. మిగిలిన మూడు వాక్యాల్లో అంటే నెగిటివ్ సెంటెన్స్లో, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఆ మెయిన్ వెర్బ్తో పాటు డూ అనే యాక్సిలరీ వెర్బ్ వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఎస్ని ఎక్కడ కలుపుకోవాలి? మెయిన్ వెర్బ్ కలపకుండా ఇక్కడ ఉన్నట్టు డూ కలుపుకోవాలి. అప్పుడు ఇక్కడ కాదు ఎస్ ఇక్కడ కలపండి. అప్పుడు ఇక్కడ డూలో చివరి ఏముంది? ఓ ఉంది. ఓ ఉంటే ఏమవుతుంది? డస్ అవుతుంది. షీ డస్ నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. షీ డస్ నాట్ డస్ అనొచ్చునా? అనకూడదు. షీ డు నాట్ డస్ అనొచ్చునా? అలా కూడా అనకూడదు. కాబట్టి ఈ ఎస్ ఇక్కడికి రావడం వల్ల ఇది డస్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. షీ డస్ నాట్ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి హోంవర్క్ సక్రమంగా చేయదు. మరి హోంవర్క్ సక్రమంగా ఆ అమ్మాయి చేస్తుందా అని ప్రశ్నించాలనుకోండి, ముందు పక్క డూ రాసుకో. ఇప్పుడు చెప్పు, డూ లేకపోతే ఇక్కడ ఎస్ కలుపుతావు, అంతే కదా? షీ డూ లేదనుకో, ఇది షీ కలుపుకొని షీ డస్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి సక్రమంగా హోంవర్క్ చేస్తుంది అని చెప్తావు. అప్పుడు అది ఏమవుతుంది? అఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనకేం కావాలి ఇప్పుడు? ఇంట్రాగేషన్ కావాలి, అంటే ప్రశ్నించాలా, నువ్వు చేస్తావా అని. అప్పుడు ముందు పక్క డూ రాసుకోవాలి. ఇది యాక్సిలరీ వెర్బ్. ఈ యాక్సిలరీ వెర్బ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ కలుపుకోకూడదు, ఇక్కడ కలుపుకో. అప్పుడు దీంట్లో ఓ ఉంది. ఓ ఉంటే ఇప్పుడు ఏం కలుపుకోవాలా? ఈఎస్ కలుపు. అప్పుడు ఏమైంది? డజ్ షీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఈ ఎస్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ లేదు, ఇక్కడ మామూలు డూనే ఉంటుంది. డజ్ షీ డజ్ అనకూడదు. డజ్ షీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి హోంవర్క్ సక్రమంగా చేస్తుందా? మరి చెయ్యదా అంటే నీకు నాట్ కలుపుకో, అంత ఇంకేం మార్పు లేదు. DOESN ఆ ఫాస్ట్ 20. డజంట్ షీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఆ అమ్మాయి హోంవర్క్ సక్రమంగా చేయదా? ఇలా ఈ డూతో చేయుట, ఎక్సర్సైజ్ చేయుట, మరి అలాగే మరి హోంవర్క్ చేయుట, ఇంకా ఏదైనా మరి ఇంటి పని చేయుట, రకరకాలు వస్తాయన్నమాట. అలా ఏమి చేయుట అనేటటువంటి అర్థంలో వచ్చినా కూడా ఈ డూ వాడినప్పుడు మరి ఎలాంటి కంగారు పడకుండా, కన్ఫ్యూషన్ గురి కాకుండా చివరి వచ్చే డూ మెయిన్ వెర్బ్ అని, ముందు పక్క అది ఆ వాక్యానికి మాత్రం పరిమితం అని, ముందు పక్క డూలు అవి ప్రతి వాక్యంలో కూడా ప్రజెంట్ సింపుల్ వస్తాయని మరి గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఇక మీకు ఇక్కడ నేనేం చెప్పా? ఇంట్రాగేటివ్లో, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మరి వాట్, వెన్, వేర్, వై, హౌ మెనీ, హౌ ఫార్, హౌ లాంగ్, ఇలా ఎన్నెన్ని కలుపుకోవచ్చు. అలాగే హూ, విచ్ అవసరాన్ని బట్టి, అర్థాన్ని బట్టి వాడుకోవచ్చు. ఇప్పుడు డూ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఇక వై పెడితే వై డూ యూ హోంవర్క్ రెగ్యులర్లీ. ఏమంటే మేము అసలు చేయడం లేదు కదా మేమంతా, నువ్వు అక్కడ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడగచ్చు. ఇంకా ఇక్కడ పెట్టామనుకో, వై డోంట్ యూ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. టీచర్ అడుగుతున్నాడు, ఎరా మరి అందరూ చేస్తున్నారు కదా నువ్వెందుకు చేయవురా అని. కాబట్టి అలాగే ఇక్కడ కూడా అంతే. వై డస్ షీ డూ లేదా వై WHY, వై
వై డజంట్ షీ డూ హోంవర్క్ రెగ్యులర్లీ. కాబట్టి అర్థాన్ని బట్టి మనం ఊరికి అన్నీ రాయకూడదు, అవసరాన్ని బట్టి అర్థాన్ని బట్టి మనం రాసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా అన్నీ చెప్పాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సరేనా? దీనికి సంబంధించినటువంటిది ఇది. మరి మనము లాస్ట్ మోడల్ ఉంది, మరి బి, దాని దగ్గరికి వెళ్దాం. దీన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సరే, మరి ఈ యొక్క 4వ మోడల్ చూడండి. ఈ 4వ మోడల్ ఎవరి కోసం? ఒక్క బి కోసం మాత్రమే. మొదటి మోడలు అన్ని మెయిన్ వెర్బ్స్ కోసం, రెండోది హ్యావ్ కోసం, రెండో మోడలు అంటే ఒక్క హ్యావ్ కోసమే, మూడోది ఒక్క డూ కోసమే, నాలుగోది ఒకే ఒక్క బి కోసం. ఈ బిని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీనికి 2 అర్థాలు ఉంటాయి. ఉండుట, అయి ఉండుట. ఉండుట అంటే ఒకానొక ప్రదేశంలో ఉండడం అని. అయి ఉండుట అంటే దాని గురించినటువంటి సమాచారం. నేను చెప్తాను, విపులంగా చెప్తాను. ప్రస్తుతానికి అక్కడ చూడండి, చెప్తా. మనకు బి అనే దానికి ప్రజెంట్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఈజు, యాము, ఆరు మరియు బి 4 రూపాలు ఉన్నాయి. వన్స్ అగైన్ బి అనేటటువంటి వెర్బ్కు ప్రజెంట్లో ఎన్ని రూపాలు ఉన్నాయి? ఈజు, యాము, ఆరు మరియు బి. లేదా ముందు బి పెట్టుకొని తర్వాత ఈ జామని ఎట్లా చెప్పినా ఒకటే అనమాట. ముందు బి కాకుండా మిగిలిన 3 రూపాయలు చూద్దాం. ఐ పక్కన ఏం రావాలి? యామ్ రావాలి. ఐ యామ్. ఉయ్ పక్కన ఏం రావాలి? ఆర్ రావాలి. వీ ఆర్. యూ పక్కన కూడా ఆర్ రావాలి. యూ సింగులర్ అయినా ఆర్ రావాలా, ప్లూరల్ అయినా ఆర్ రావాలి. యూ ఆర్. మరి దే పక్కన ప్లూరల్ ఇది ఆర్ రావాలి. ఏమి లేదు, ఐ పక్కన మాత్రమే యామ్ పనికొస్తుంది. ఐ పక్కన మాత్రం యామ్ పనికొస్తుంది. అన్ని ప్లూరల్ సబ్జెక్టుల పక్కన ఆర్ వస్తుంది. యామ్ అనేది ఐ తర్వాత ఐ పక్కన మాత్రమే. ఆర్ అనేది అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ పక్కన వస్తుంది. యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆరే వస్తుంది. అర్థమైందా? ఐ పక్కన ఏం రావాలా? ఐయామ్. ఉయ్ పక్కన ఏం రావాలా? ఉయ్ ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలా. మరి యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏం రావాలా? ఆర్ రావాలా. దే ఎవరు? ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలా. కమలా విమల ఎవరు? ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలా. నేను మళ్ళీ చెప్తా, యామ్ అనేది ఐ పక్కన మాత్రమే వస్తుంది. ఐయామ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ పక్కన ప్రజెంట్ సింపుల్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. దే ఆర్, కమలా విమల ఆర్, వీ ఆర్ అట్లా వస్తుంది. యు అనేది అది సింగులర్ కోసం ఉపయోగిస్తాం, ప్లూరల్ కోసం ఉపయోగిస్తాం. అది సింగులర్ కోసం ఉపయోగించినా, ప్లూరల్ కోసం ఉపయోగించినా దాని పక్కన కూడా మనకి ఏం రావాలా? ఆర్ రావాలా. మనకి ఇంకొకటి మిగిలిపోయింది. అదేమిటి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉన్నప్పుడు మనకు ఒక నిబంధన ఉంది. ప్రజెంట్ సింపుల్ అంతా గ్రామర్ శాస్త్రవేత్తలు ఒక నిబంధన పెట్టారు. అదేమిటి? వెర్బ్కు చివర ఎస్ కలపాలి అని. ఇక్కడ చాలా వెర్బులు ఉన్నాయి కాబట్టి, అంటే 4 ఉన్నాయి కాబట్టి వాళ్ళే కలిపి మనకి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, హీ ఎవరు? ఇది ఒక్కసారి 4 చూడండి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కదా, వెర్బ్కు చివర ఎస్ రావాలన్నా పర్లేదా? వెర్బ్ ఎవరు మరి? ఈజ్ ఉంది, యామ్ ఉంది, ఆర్ ఉంది మరియు బి ఉన్నాయి. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కోసం ఈజ్ని పెట్టారు. ఈజ్లో చివర ఏమున్నది? ఎస్ ఉంది. అంటే మన యొక్క రూలు ఫుల్ఫిల్ అయిందా? అంటే మన యొక్క నిబంధన నెరవేర్చబడిందా లేదా? హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రవి ఈజ్. కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐ పక్కన యామ్ రావాలా, అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ పక్కన ఆర్ రావాలి. యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆర్ రావాలి. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉన్నప్పుడు ప్రజెంట్ సింపుల్ యొక్క నిబంధన ప్రకారము వెర్బ్కు చివర ఎస్ రావాలి కాబట్టి ఈజ్ రావాలి. ఈజ్లో చివర ఏముంది? ఎస్ ఉంది. నువ్వు కొత్తగా కలిపి తయారు చేసుకోకర్లా, గ్రామర్ శాస్త్రవేత్తలకు కలిపి తయారు చేశారు, ఈజ్కు తయారు చేశారు. అలాగే మనకి సెకండ్ మోడల్లో హ్యాజ్లో కూడా తయారు చేసి ఇచ్చారు. ఈ 2 చోట్ల మనం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రవి ఈజ్. మరి అన్నీ వచ్చేసాయా? తర్వాత అర్థాలు 2 రకాలని చెప్పాను. మొదటి చూద్దాం. ఉండుట, ఒక చోట ఉండడం అంటే ఒక ప్రదేశంలో ఉండుట అనే అర్థం అనమాట. మరి ఎక్కడ ఉన్నాం? ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. వీఆర్ ఇన్ హైదరాబాద్, హెచ్వైడి రాశాను, మరి పట్టదు కాబట్టి హెచ్వైడి అంటే హైదరాబాద్. వీఆర్ ఇన్ హైదరాబాద్, మేము హైదరాబాద్లో ఉన్నాము. యు ఆర్ ఇన్ ది కిచెన్, నీవు కిచెన్ అంటే వంటగది, నీవు కిచెన్లో వంటగదిలో ఉన్నావు. దే ఆర్ అట్ ది మార్కెట్, వాళ్ళు మార్కెట్ వద్ద ఉన్నారు. హీ ఈజ్ ఇన్ ది గార్డెన్, అతను తోటలో ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ లైబ్రరీ, ఇన్ ది లైబ్రరీ అనకూడదు, ఎందుకంటే ఈ లైబ్రరీలో ఆ అమ్మాయి పుస్తకాలు చదువుకుంటున్నది. ఈ డెఫినెట్ ఆర్టికల్ దీని ఒక ప్రదేశాన్ని దేనికైతే ఉపయోగిస్తారో దానికే ఉపయోగించినట్టుగా కానీ చెప్తే దీ వాడకూడదు. ఇది మీకు భవిష్యత్తులో ఆర్టికల్స్ చెప్పినప్పుడు నేను చాలా విపులంగా చెప్తాను. అందువల్ల ఇక్కడ దీ రాలా. షీ ఈజ్ ఇన్ లైబ్రరీ, ఆమె లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటుంది. షీ ఈజ్ ఇన్ లైబ్రరీ. ఇట్ ఈజ్ ఆన్ ది టేబుల్,
సారీ ఇట్ ఈజ్ ఆన్ ది వాల్, అది గోడ మీద ఉంది. సహజంగా గోడ మీద కూర్చున్నట్టు ఏంటి, పిల్లులు, కుక్కలు, కోతులు అంటుంటాయి అనమాట. ఇది నా యొక్క పెంపుడు జంతువు అనమాట, గోడ మీద కూర్చుంది. లేదా పెంపుడు పిల్లు అనుకో. ఇట్ ఈజ్ ఆన్ ది వాల్, అది గోడ మీద ఉన్నది. అన్నీ ఉండుట అనే మీనింగే. రవి ఈజ్ అట్ ది వ్యాన్, రవి వ్యాన్ వద్ద నిల్చో ఉన్నాడు. వ్యాన్ లోపల లేడు, వ్యాన్ బయట నిల్చొని ఉన్నాడు. అందువల్ల ఏమనాలి మనం, రవి ఈజ్ అట్ ది వ్యాన్, రవి వ్యాన్ వద్ద ఉన్నాడు. కమలా విమల ఆర్ ఇన్ ది హాస్టల్, వాళ్ళు ఏం చేస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు అనమాట. మరి కమలా విమల మరి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు అనమాట వాళ్ళు. కాబట్టి ఇదంతా ఏంటి చెప్పండి, ఉండుట అనే అర్థం. మరి అవతల చూడండి, అయి ఉండుట అని ఇంకొక మీనింగ్ ఉంది. ఏముందండి, అయి ఉండుట అనేటటువంటి ఇంకొక మీనింగ్ ఉందన్నమాట. అయి ఉండడం అంటే ఏం లే, సమాచారం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ఏ టీచర్, నేను టీచర్ని, ఉపాధ్యాయుడిని అయి ఉన్నాను. అయి ఉండడం అంటే నా యొక్క సమాచారం. ఎవరండి, ఈయన అంటే ఈయన టీచరు అని సమాచారం అనమాట. ఐ యామ్ ఏ టీచర్. వీఆర్ ప్లేయర్స్, మేము ఎవరు అయి ఉన్నాము, మేము ఆటగాళ్ళము అయి ఉన్నాము. అంటే మేమంతా కూడా ప్లేయర్స్ అనమాట. మరి ఈ ఊరికి మనం క్రికెట్ ఆడడానికి వచ్చాం, మేము 11 మంది ఉన్నాం, మేమంతా ప్లేయర్స్. యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థివి అయి ఉన్నావు. ఇది ఉండుట, అది అయి ఉండుట. అయి ఉండడం అంటే దాన్ని గురించినటువంటి సమాచారం. ఇట్ ఈజ్ ఏ స్టీల్ అంటే ఇట్ ఈజ్ ఏ స్టీల్ బాక్స్ అంటే స్టీల్ బాక్స్ అయి ఉన్నది. ఎన్నైనా చెప్పుకోవచ్చు నువ్వు. ఇక తర్వాత దే ఆర్ సింగర్స్, వాళ్ళంతా పాటగాళ్ళు అనమాట. మరి రాత్రికి పాట కచేరీ ఉంది మన ఊర్లో, వాళ్ళంతా సింగర్స్ అయి ఉన్నారు. అంటే పాటగాళ్ళు అయి ఉన్నారు, అంటే పాటలు పాడేవాళ్ళు అయి ఉన్నారు. హీ ఈజ్ మై బ్రదర్, అతను ఎవరండి, మా సోదరుడు అయి ఉన్నాడు. షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఎవరు, ఆమె ఒక వైద్యురాలు, అంటే డాక్టర్ అయి ఉన్నది. ఇట్ ఈజ్ మై పెట్ డాగ్, అదేంటండి ఆ గోడ మీద కూర్చోండేది, నా యొక్క పెంపుడు కుక్క, మా ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద కూర్చోందనమాట. ఇట్ ఈజ్ మై పెట్ డాగ్, ఇది నా యొక్క పెట్ డాగు అయి ఉన్నది. రవి ఈజ్ అవర్ క్లాస్ టీచర్, లేదా రవి ఈజ్ అవర్ క్లాస్మేట్ అని కూడా అనొచ్చు నువ్వు. లేదా ఇక్కడ రాసింది ఏంటి, రవి ఈజ్ అవర్ క్లాస్ టీచర్, రవి గారు ఎవరు, మా యొక్క క్లాస్ టీచరు అయి ఉన్నాడు. కమలా అండ్ విమల ఆర్ ట్విన్స్, ఇక్కడ కమలా విమల రాయలేకపోయాను, కమలా అండ్ విమల ఆర్ ట్విన్స్. కమలా విమల ఏమైనారు వాళ్ళిద్దరు కూడా మరి కవల పిల్లలు అయి ఉన్నారన్నమాట. ఇక్కడ కమలా అండ్ విమల ఆర్, ఇక్కడ రాయలేదు పొరపాటున, కమలా అండ్ విమల ఆర్ ట్విన్స్. కాబట్టి ఇదే అర్థమేమో ఉండుట, ఆ అర్థమేమో అయి ఉండుట. ఎలాంటి కన్ఫ్యూషన్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు చైనా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. నౌ చైనా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఇప్పుడు చైనా దేశము ధనవంతమైన దేశము అయి ఉన్నది. అలాగే శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్, శ్రీలంక ఒక మరి ద్వీపము అయి ఉన్నది. కాబట్టి ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్, ఇనుము చాలా ఉపయోగకరమైనటువంటి మరి లోహము అయి ఉన్నది. ఇట్ ఈజ్ అవర్ స్కూల్, ఇది మా యొక్క పాఠశాల అయి ఉన్నది. ఇట్ ఈజ్ అవర్ కాలేజ్, ఇట్ ఈజ్ అవర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మా యొక్క ఇంజనీరింగ్ కాలేజీ అయి ఉన్నది. హీ ఈజ్ అవర్ ప్రిన్సిపాల్, ఆయన మా ప్రిన్సిపాలు అయి ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ హిస్ ఛాంబర్, ఆయన తన యొక్క గదిలో కూర్చొని ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ది ఆఫీస్ నౌ, ఆయన ఆఫీస్లో ఉన్నాడు. ఒకటే ఉండుట, రెండోది అయి ఉండుట. ఈ రెండు అర్థాలు ఏమాత్రం కన్ఫ్యూషన్ లేకుండా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇదేమో ఒక అర్థం ఉండుట, రెండో అర్థం అయి ఉండుట. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, మాస్టారు ఈజ్ గురించి చెప్పారు, యామ్ గురించి చెప్పారు, ఆర్ గురించి చెప్పారు, అన్నీ వచ్చాయే, మరి బి అనే మాట ఎక్కడ ఉపయోగిస్తారు అని మీరు అడగచ్చు. బి అంటే ఇప్పుడు ఐ పక్కన యామ్ రావాలని చెప్పా, మరి అన్ని ప్లూరల్ పక్కన ఆర్ రావాలని చెప్పా. యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆరే రావాలని చెప్పా. థర్డ్ పర్సన్ సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు అది హీ అయినా, షీ అయినా, ఇట్ అయినా దాని పక్కన ఎస్ ఉండేటటువంటి, చివర ఎస్ ఉండేటటువంటి వారి పేరు ఈజ్. కాబట్టి ఐ చెప్పాను, వీ చెప్పాను, అది ఐ చెప్పాను, మరి యామ్ చెప్పాను, ఆర్ చెప్పాను, ఈ చెప్పాను. ఇంకా రావాల్సింది ఏమిటి, బి. మనము మాట్లాడేటటువంటి స్పోకెన్లో ఎదుటి వాళ్ళని గురించి చెప్పం. మనం ఇప్పుడు ఇలా రా అంటాం, కమ్ హియర్ అంటాం, అంతే కదా. యూ కమ్ హియర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. అలాంటి సందర్భంలో సబ్జెక్టు లోపించినటువంటి వాక్యాలను మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో మరి వాటిని ఇంపరేటివ్స్ అంటాం. ఈ చాప్టర్లో నేను విపులంగా ఇంపరేటివ్స్ గురించి చెప్తాను. అవి మనకు చాలా ముఖ్యమైన స్పోకెన్లో. మరి ఇప్పుడు ఊరికి తాత్కాలికంగా మీరు నేర్చుకోవడానికి చెప్తున్నా. ప్రశాంతంగా ఉండండి అనాలి. అంటే యు ఆర్ కామ్ అని చెప్పాలి. ఇక్కడ రాసి చూస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ యు ఆర్ కామ్, సిఏఎల్ఎం, కామ్, సిఏఎల్ఎం అంటే మీరు ప్రశాంతంగా ఉండండి. మరి యు పలకం కదా, యు వస్తే కామ్, ఆర్ కరెక్టు. మరి యూ తీసేస్తాం, అంటే మీరంతా యూ అనే మాట మనం పలకం. అప్పుడు మనం ఏమంటాం తెలుసా, మరి యూ లేదు కాబట్టి, లేదని కాదు, మనం దాని పలకం ఉచ్చరించం అంతే. మరి యూ తీసేసినప్పుడు ఈ ఆర్ కాస్త పోయి ఏమవుతుంది, బి అవుతుంది. బీ కామ్, ప్రశాంతంగా ఉండండి. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో డబ్బు పోయినంత మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం ఏముందండి. అప్పుడు ఏమంటావు, యు ఆర్ బోల్డ్ అనకూడదు, బీ బోల్డ్ అంటే ధైర్యంగా ఉండు. బీ నాట్ వీక్, బలహీనంగా ఉండొద్దు. ఈ రోజుల్లో బలహీనంగా ఉంటే బతికే రోజులా
కాదు. అంటే సబ్జెక్టు లేనప్పుడు, సబ్జెక్టు లోపించినప్పుడు మనం ఎవరిని ఉపయోగిస్తాము? బీని ఉపయోగిస్తాం. సహజంగా లోపించే సబ్జెక్ట్ ఎవరైంటారు? అది యు అయింటారు. యు ఆర్ అనకుండా ఆ సబ్జెక్టు యు ఉన్నప్పుడు ఆర్ కరెక్టే, కానీ యు లేనప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు? బి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఐ పక్కన యామ్ రావాలా, అన్ని ప్లూరల్ సబ్జెక్టుల పక్కన ఆర్ రావాలా, యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆర్ రావాలా, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులు హీ, షీ, ఇట్, రవి అలాంటి వాటి పక్కన మరి ఈజ్ రావాలా, ఎస్ రావాలి. కాబట్టి మరి ఏ సబ్జెక్టు లేకపోతే అప్పుడు ఏం రావాలా? బి రావాలా. ఏ సబ్జెక్ట్ లేనిది ఎక్కడ? ఇంపరేటివ్ సెంటెన్సుల్లో. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ లేదా అంటే లేదని కాదు, దాన్ని మనం ఉచ్చరించం. సహజంగా అది యు అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం బి పెట్టుకోవాలి. బీ కామ్, బీ బోల్డ్, బీ కరేజియస్ అంటే మరి అద్భుతమైనటువంటి చాలా ధైర్యవంతంగా, చాలా వీరోచితంగా ఉండాలన్నమాట. అటు ఉంటేనే కదా మనం జీవించగలం. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ లోపించిన ఇంపరేటివ్ సెంటెన్సుల్లో బి వస్తుందన్నమాట. అవునా? మరి జాగ్రత్త ఒకసారి మరి బోర్డు పరిశీలించి వాటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే అవసరమైతే మీరే కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా తయారయ్యేటట్టుగా ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా. మీ మాస్టర్ మళ్ళీ చెప్తున్నాడు, మరి ఏంటి బోర్గా ఉంటుంది అలా ఫీల్ వద్దు, మీరు అలా అనుకోకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా టీచర్ అనేటటువంటి మంచి టీచర్ ఏం చేస్తాడు తెలుసా? 1-2 సార్లు రిపీట్ చేస్తాడు. అప్పుడు విద్యార్థులకు మధ్యలో ఆ విషయాలన్నీ కూడా గట్టిగా సుస్థాపితం అవుతాయి, అంటే గట్టిగా నిలబడిపోతాయి అన్నమాట. దానికోసం ఒక్కసారి జాగ్రత్తగా బోర్డు అంతా పరిశీలించి మరి నేను చెప్పిన విషయాలంతా కూడా మననం చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీటిలో మనం ఇంట్రాగిటివ్లు, నెగిటివ్లు ఎలా చేసుకోవాలో వీటిని గురించి ఆలోచిద్దాం. సరేనా? మరి ఈ మోడల్లో అంటే ఈ బి మోడల్ 4th మోడల్లో నెగిటివ్లు, ఇంట్రాగిటివ్ ఎలా వస్తాయి ఒక్కసారి చూడండి. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో లేను అని చెప్పాలనుకోండి, మనం ఇంతకుముందు మోడల్ 1లో కానీ మరి 3లో కానీ మనం మోడల్ 1లో అన్ని మెయిన్ వర్బుల కోసం అప్పుడు ఏం ఉపయోగించుకున్నాం? డూను ఉపయోగించుకున్నాం. మోడల్ 3లో ఎవరు? డూ కోసం, దానికోసం కూడా ఇంకో డూ ఉపయోగించుకున్నాం. కానీ మోడల్ 2లో అంటే హ్యావ్ కోసం వచ్చినప్పుడు డూ ఉపయోగించాల ఒక చోట, అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి, ఒక చోట ఉపయోగించాల. ఇక్కడ కూడా మనం డూ పెట్టడానికి కుదరదు. అంటే పెట్టడానికి కుదరదని కదా, వాళ్ళు ఈ రకంగా తయారు చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే దీన్నే మెయిన్ వర్బ్గా, దీన్నే యాక్టివ్ వర్బ్గా భావించుకొని ఇక్కడ డూ పెడితే తప్పు అయిపోతుందని ఊహ. ఇప్పుడు భాష తయారయ్యేటప్పుడు అది ఒకరోజు ఒక చోట తయారు కాదు. కొన్ని వందల సంవత్సరాల కాలంలో అనేక మంది వ్యక్తులు, గొప్పవాళ్ళంతా వచ్చి దాన్ని భాషను సంస్కరిస్తూ వస్తుంటారు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగు నన్నయ్య కాలంలో 9వ శతాబ్దం, 10వ శతాబ్దం ఒక రకంగా ఉంది, తిక్కన కాలంలో ఒక రకంగా ఉంది. అలా మారిపోతూ వచ్చి ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం ఇప్పుడు ఈ 21st centuryకి ఇలా వచ్చింది. అందువల్ల ఆ మార్పులు రావడంలో ఎలా వచ్చాయో కూడా మనకు పూర్తిగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితిలో ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇక్కడ డూ కుదరదు, ఈ మోడల్కి మాత్రం డూ కుదరదు. ఆ లోపల ఉన్నటువంటి ఈజు, యాము, ఆరు వస్తాయి కదా, లేక బిఏని వస్తుంది కదా, వీటి పక్కన నాట్ పెడితేనేమో నెగిటివ్ అవుతుంది. వీటిని తీసుకొచ్చి ముందు పక్క పెట్టుకుంటేనేమో ఇంట్రాగిటివ్ అవుతుంది. ఇంట్రాగిటివ్ నాట్ కలుపుకుంటే నెగిటివ్ ఇంట్రాగిటివ్ అవుతుంది. ఆ బీతో వచ్చేటటువంటి మాత్రం 2 వస్తాయి. ఇప్పుడు బీ కామ్ అంటే బీ ఉండు, కామ్ అంటే ప్రశాంతంగా ఉండు. బీ నాట్ కామ్ అంటే ఎవరు చెప్పరనుకోండి, అట్లా ఆ 2 వస్తాయి. ఇక వాటికి ఇంట్రాగిటివ్ అయి ఉండవు అనమాట. అంటే ఇంపరేటివ్ సెంటెన్సుల్లో సబ్జెక్టు లోపించినప్పుడు బీ వస్తుంది. అలాంటి ఇంపరేటివ్ సెంటెన్స్లో 2 ఉంటాయి, అఫర్మేటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ముందు విపులంగా చెప్తాను, ప్రస్తుతానికి ఇది చూడండి. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. అంతే, నేను హైదరాబాద్లో ఉన్నాను మొదటిది. రెండోది నేను హైదరాబాద్లో లేను, ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. అట్లా అనమాట. అట్ ప్రజెంట్ ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ ముంబైలో ఉంటున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏం చేసామో చెప్పండి, బీ ఉందే లేదు, లోపల ఉన్నటువంటి వెర్బ్కు కుడి పక్కన నాట్ పెట్టుకున్నాం. యామ్ ఐ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నానా? ప్రశ్నించావు. ప్రశ్నించినప్పుడు ఏం చేసావు? యామ్ను బయట పెట్టుకున్నాం. బయట పెట్టుకుని పెద్ద అక్షరాలు పెట్టుకున్నాం. యామ్ ఐ ఇన్ హైదరాబాద్, యామ్ అంటే ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లేనా? ఉన్నాను కదండి, నువ్వు వచ్చినప్పుడు నన్ను కలవచ్చు కదా. కాబట్టి ఐ యామ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉన్నాను, అఫర్మేటివ్. ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో లేను, కుడి పక్కన నాట్ పెట్టాం. నేను హైదరాబాద్లో ఉన్నానా? యామ్ ఐ ఇన్ హైదరాబాద్, అది ఇంట్రాగిటివ్. నెగిటివ్ ఇంట్రాగిటివ్, యామ్ అంటే ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో లేనా. కాబట్టి ఈ 4 రకాలు ఇలా వస్తాయి. ఇంత ఈజీనే, ఈ పద్ధతి అంతా ఈజీ. యు ఆర్ ఏ స్టూడెంట్, ఉండుట, ఐ ఉండుట కదా, ఉండుట అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఐ ఉండుట ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. యు ఆర్ ఏ స్టూడెంట్, నీవు ఒక విద్యార్థి అయి ఉన్నావు. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థివి కాదు. ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థివా? ఇంకా అడగచ్చు, ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్, ఈ కళాశాల విద్యార్థివా నువ్వు? ఆర్ యు ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ అంటే ఈ కళాశాల విద్యార్థివా? ఎందుకంటే ప్రిన్సిపాల్స్ కూడా అందరూ అర్థం కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో 2-3 వేల మంది ఉంటారు.
మరి వేల మంది ఉన్నటువంటి కాలేజీలో ఎవరు విద్యార్థులు మరి ఎవరు పక్క వాళ్ళు మనకి అర్థం కాదు కదా. అందుకే మనం తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు మరి మెళ్ళ వేసుకోవాలి. మరి అలా ఉంటేనే మనం గుర్తించగలం, లేకపోతే చాలా కష్టమైపోతుంది. అదే చిన్న స్కూల్ లాంటివి అయితే మనం కనిపెట్టచ్చు, కానీ అంత పెద్ద పెద్ద కళాశాలల్లో మరి మనం కనుక్కోలేం. కాబట్టి యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థి అయి ఉన్నావు. యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థి అయి లేవు అంటే విద్యార్థి కాదు అని మామూలుగా చెప్పినప్పుడు. ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు విద్యార్థివా? ఆర్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్, ఈ కాలేజ్ విద్యార్థివా? ఇలా పొడిగించుకోవచ్చు. ఆర్ఎంట్ యు ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్ కాదా అంటే కాదండి, నువ్వు క్లాసులో ఇంతవరకు వస్తున్నావు, మరి టైం టేబుల్ తీసుకోలేదు, మరి విద్యార్థి కాదా ఏంటి నువ్వు? మరి అయినప్పుడు నువ్వు అన్నీ తీసుకోవాలి కదా. అలా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఆర్ఎంట్ యు ఏ స్టూడెంట్. ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ ఇంటరాక్ట్లో వస్తుంది. మనం వీటిని కూడా పెట్టుకోవచ్చు. ఐఎమ్ నాట్, ఐఎమెంట్గా మార్చుకోవచ్చు. ఇలా ఐఎమెంట్ ఇన్ హైదరాబాద్ అంటే మనం మాట్లాడేటప్పుడు మరి కాంట్రాక్షన్ వస్తాయని చెప్పాక అలా కాంట్రాక్షన్ కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే యూతో చెప్పాను. మరి షీతో చూడండి, షీ ఈజ్ ఇన్ హాస్పిటల్, ఆమె ఆసుపత్రిలో ఉన్నది. ఇన్ ది హాస్పిటల్ అనకూడదు. మరి హాస్పిటల్లో ఆమె రోగిగా ఉంది, అప్పుడు దాన్ని దేనికోసం ఉపయోగిస్తే దానికి ఉపయోగిస్తే ది రాదు. షీ ఈజ్ ఇన్ హాస్పిటల్, ఆమె హాస్పిటల్లో ఉంది. మరి లేదంటే షీ ఈజ్ నాట్ ఇన్ హాస్పిటల్, ఆమె ఆసుపత్రిలో లేదు. ఉందా అంటే ఈజ్ షీ ఇన్ హాస్పిటల్, ఆమె ఆసుపత్రిలో ఉందా? ఈజన్ షీ ఇన్ హాస్పిటల్, దానికి ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇది ఈజన్ షీ ఇన్ హాస్పిటల్, ఆమె ఆసుపత్రిలో లేదా? అర్థమైంది కదా. బీకి రాధిక, ఈజీ అమ్మాలను ముందు సబ్జెక్ట్ ముందు పక్క పెట్టుకుంటే ఇంటరాక్టివ్ అవుతాయి. ఇంటరాక్టివ్ నాట్ కలుపుకుంటే నెగిటివ్ ఇంటరాక్టివ్ అవుతాయి. అన్నిటికీ ఇదే అనమాట. ఆ సబ్జెక్ట్ లోపించినప్పుడు ఏమొస్తుంది? బీ వస్తుంది. బీ కరేజియస్ అన్నాం అంటే ధైర్యంగా ఉండు. బీ నాట్ కరేజియస్ మనం చెప్పము. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే బీ నాట్ అని పెట్టుకోవచ్చు. బీ వీక్ అంటామా అంటే బలహీనంగా ఉండమని చెప్తామా? ఉన్నాం, అలా చెప్పం కదా. బీ నాట్ వీక్, బలహీనముగా ఉండవద్దు. బీ అంటే ఉండటాన్ని చెప్పుకున్నాం కదా. బీ నాట్ వీక్ అంటే బలహీనంగా ఉండవద్దు. స్వామి వివేకానంద మంచి చక్కటి డైలాగ్ ఉంటుందన్నమాట. అంటే ఆయన కొటేషన్ ఉంటుంది, బీ నాట్ వీక్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ మోరల్లీ ఆర్ మెంటల్లీ. బీ నాట్ వీక్, బలహీనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఎయిదర్ ఫిజికల్లీ, శారీరకంగా బలహీనంగా ఉండకూడదు, బాగా వ్యాయామం చేసి దృఢంగా ఉండాలి. బీ నాట్ వీక్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ మోరల్లీ, నైతికంగా నువ్వు బలహీనంగా ఉండకూడదు. ఆరు మెంటల్లీ, మానసికంగా బలహీనంగా ఉండకూడదు. అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పేవాడు వాడు ఇంతంతలా కండలు తిరుగున్నాడు పిరికి వాడి కిందికి లెక్క, నిజం చెప్పేవాడు ధైర్యవంతుడి కిందికి లెక్క. కాబట్టి బీ నాట్ వీక్ ఎయిదర్ ఫిజికల్లీ, శారీరకంగా బలహీనంగా ఉండకూడదు, ఆరు మోరల్లీ, నైతికంగా బలహీనంగా ఉండకూడదు, ఆరు మెంటల్లీ, మానసికంగా మనం బలహీనంగా ఉండకూడదు. ఎవరో ఒక చిన్న మాట ఉన్నారని వెంటనే ఆత్మహత్య చేసుకోవడం అంటే కాదండి, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఆమెను వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటే అవుతుందా? కాబట్టి మానసికంగా బలహీనంగా ఉండకూడదు, మరి శారీరకంగా బలహీనంగా ఉండకూడదు, నైతికంగా కూడా బలహీనంగా ఉండకూడదు. అసత్యాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఈ పనికి మాలిన పనులు చేస్తుంటారు చాలామంది విద్యార్థులు. మరి ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి ఒక బీ నాట్ వచ్చింది. ఇప్పుడు బీ వీక్ అని ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పరు కదా. కాబట్టి నాట్ పెట్టుకున్నాం. రెండే అఫర్మేటివ్, నెగిటివ్ రెండే వస్తాయన్నమాట. దాని గురించి మళ్ళీ విపురంగా చెప్పుకుందాం. మరి ఈజీ అమాలను మాత్రం వాక్యాలు వచ్చినప్పుడు వాటికి కుడి పక్క నాటు పెట్టుకుంటే నెగిటివ్ అవుతుంది, వాటిని తీసుకుని సబ్జెక్ట్ ముందు పక్క పెట్టుకుంటే ఇంటరాక్టివ్ అవుతుంది, ఇంటరాక్టివ్ నాటు కలుపుకుంటే నెగిటివ్ ఇంటరాక్టివ్ అవుతుంది. ఇక వాట్ వెన్ వేరు వీళ్ళు అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఇక్కడ అర్థాలు ఇక్కడ సరిగ్గా రావులేండి, వస్తే మనం కలుపుకుందాం. ఏమేమిటి? వాచ్, వెన్, వేర్, వై, హౌ అలాంటివి కలుపుకుందాం. ఇప్పుడు ఈజ్ షీ ఇన్ హాస్పిటల్ అన్నదిగా, ఆమె ఆసుపత్రిలో ఉన్నదా. ఇప్పుడు ఆమె ఏ ఆసుపత్రిలో ఉందని అడగాలనుకోండి. ఇప్పుడు ఇన్ విచ్ హాస్పిటల్ ఈజ్ షీ ఇన్, ఈ ఆసుపత్రి ఇప్పుడు ముందుకు వస్తుంది అంటే నీకు అలైన్మెంట్ నీకు చెప్పంగా నీకు తెలిసిపోతుంది. ఇన్ విచ్ హాస్పిటల్ ఈజ్ షీ ఇన్, ఆమె ఏ ఆసుపత్రిలో ఉంది. ఇన్ విచ్ హాస్పిటల్ ఈజ్ షీ ఇన్. ఈ స్ట్రక్చర్ మారదు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ముందు పక్క ఈజ్ రావటం మరి ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది అవసరమైతే ముందుకు వెళ్తుంది. ఇన్ విచ్ హాస్పిటల్, ఇన్ విచ్ కాలేజ్, ఇన్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీ, నువ్వు ఏ కాలేజ్ చదువుతున్నావు. కాబట్టి సబ్జెక్ట్ పక్కన వెర్బు, నెగిటివ్లు, ఇంటరాక్టివ్లు ఇవన్నీ క్లియర్గా నీకు అర్థమైతే, అంటే అలైన్మెంట్ వాక్యం యొక్క నిర్మాణం నీకు ఆ స్ట్రక్చర్ నీకు అర్థమైతే అప్పుడు ఇక తడబడే అవకాశం ఉండదు. అంటే నువ్వు ఎగ్జాంపుల్స్ చదివే కొద్దీ వాటిని ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు మన మాతృభాష తెలుగు ఎంత సులభంగా మాట్లాడతావో ఇంగ్లీష్ కూడా అంతే సులభంగా మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవటమే, తెలుసుకోవాలని ఆసక్తి లేకపోవటం, చెప్పేవాళ్ళు లేకపోవటం, వీటన్నిటి వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. మరి అంత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకోవటం ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం ఏంటి? చాలా చిన్న విషయం అనమాట ఇంగ్లీష్ మాట్లాడడం అనేది. కాకపోతే దానికి బాగా చెప్పేటటువంటి టీచర్ కావాలా, బాగా శ్రద్ధగా వినేటటువంటి మరి అంటే మన విద్యార్థులు కావాలి. మరి చెప్పేటటువంటి మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ తరఫున మరి నేను ఎట్లా వచ్చానమాట. మరి ఇది నా యొక్క 34వ సంవత్సరం, ఇది ఒక లెక్చరర్గా అనమాట. మరి నేను బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.
మరి మీరు కూడా శ్రద్ధగా విని విద్యార్థులుగా నేర్చుకుంటే మీరు చాలా అనన్యంగా అసలు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరనమాట. మీరు థర్డ్ ఇయర్ వచ్చి మన కాలేజీలకి ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి మీరు డిగ్రీ విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మరి ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ ఎవరైనా సరే బాగా చక్కగా నేర్చుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఇఫ్ యూ కెన్ అలాట్ హాఫ్ అన్ అవర్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ every day, no doubt at all, within an academic year, you would see a sea of change in your way of communication. Sea of change అంటే విపరీతమైన మార్పు వస్తుంది అనమాట. అంటే నువ్వు ఎంత మార్పు వస్తుందో నీకు అర్థం చేసుకోలేవు. నేను చెప్పిన పాఠాలంతా వింటూ ఉండి నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం మనం చాలా డెవలప్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇంతటితో ప్రజెంట్ సింపుల్లో ఉండేటటువంటి అన్ని మరి ఫస్ట్ మోడలు, సెకండ్ మోడలు, థర్డ్ మోడలు అన్నీ చెప్పా, ఫోర్త్ మోడల్ కూడా చెప్పాను అనమాట. అలాగే నెగిటివ్స్, ఇంటరాక్టివ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా ఇచ్చా. ప్రజెంట్ సింపుల్లో ఇక ఏ స్ట్రక్చర్ లేదు, ఏ స్పెల్లింగ్ రూల్స్ లేవు, అన్నీ మీకు కర్తలామలకంగా మీకు చెప్పేశా. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా? మరి దీన్ని దేనికోసం ఉపయోగిస్తారు అని మనం ఆలోచించాలా? మరి ఒకసారి వీటిని గుర్తు చేసుకోండి. మరి దేనికోసం ఉపయోగిస్తా కూడా మరి కొన్ని మనం ఉపయోగిస్తాం అనమాట ఈ యొక్క ఎపిసోడ్లో. అంటే ఈ యొక్క మరి 5th లెసన్ అనుకుంటా ఇది. ఈ 5th లెసన్లో ఇంకొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఈ ప్రజెంట్ సింపుల్ ఎలా ఉపయోగించాలో మరి ఒకసారి చూడండి వీటిని. సరే, మరి మనము ఇంతవరకు అన్నీ చెప్పుకున్నాం కదా. మొత్తం మరి స్ట్రక్చర్ అంతా ప్రజెంట్ సింపుల్ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 అన్నీ చెప్పేసి అనమాట. ఇక దేనికోసం ఉపయోగిస్తాము ఈ యొక్క ప్రజెంట్ సింపుల్ని? ప్రజెంట్ సింపుల్ యొక్క ప్రధానమైన యూసేజ్ ఏంటో తెలుసా? మనం అలవాటుకు చేసే పనులు. అంటే రోజు తరచూ మనం అలవాటుకు చేసే ప్రతి పనిని కూడా మనం ఎందులో చెప్పాలి? ఈ ప్రజెంట్ సింపుల్ ద్వారా మనం తెలియజేయాలి. సహజంగా ఇలా మనం అలవాటుకు చేసే పనుల కోసం ఈ ప్రజెంట్ సింపుల్ చెప్పేటప్పుడు మనకేమొస్తాయి తెలుసా? యూజువల్లీ, సమ్ టైమ్స్, ఆల్వేస్, అకేషనల్లీ, ఆన్ సండేస్, ఇన్ ది ఈవినింగ్స్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఇన్ ది సమ్మర్, అట్లాంటి మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా యాడ్వర్బులు, యాడ్వర్బ్ ఫ్రేజెస్ అనమాట. నువ్వు ఉపయోగించే కొద్దీ ఇంకా కొత్తవి చాలా వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమయము ప్రతి ఎపిసోడ్ ఒక 40-45 మినిట్స్ కంటే నేను ఎక్కువ చెప్పినా మీరు చూడలేరు. ఎందుకంటే మీకున్న సమయం తక్కువ. అందువల్ల మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మరి పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో 1 కాదు, 2 కాదు, వందల వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఆమోదించి యూట్యూబ్ నాకు ఇవ్వడానికి ప్రభుత్వము ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈ బుక్లో చాలా కంటెంట్ ఉంది. మీరు కేవలం 592 పేజీలు అని చెప్తున్నారే కానీ కాదు, దాదాపుగా 2000 పేజీల్లో పట్టే మ్యాటర్ను డిక్షనరీలాగా కుదించి 592 పేజీలకి అతి తక్కువ రేటుకి ఇస్తున్నారు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చిందనమాట. దీని విలువ మీ కాళ్ళకి వేసుకుని చెప్పులు ఖరీదు కేవలం 350 రూపాయలు అన్నమాట. తప్పనిసరిగా బుక్ ఒకటి తీసుకొని బుక్ చదువుతూ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు చాలా అవకాశం ఉంటుందన్నమాట. అలా లేకపోతే ఏమవుతుందంటే కష్టం అవుతుంది. ఇంకో సంగతి ఏంటంటే నాకు హైదరాబాదులో JNTU దగ్గర నాకు సొంతంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఉండేది. ఎప్పుడు 2005లో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలామంది అమెరికాకి వెళ్తున్నారు. అసలు కంప్యూటర్ ఉద్యోగాలు అడిగితే చాలన్నట్టుగా ఉన్నాయన్నమాట. అప్పుడు చాలామంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చారు నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నేను ఫీజులు కట్టారు, క్లాసెస్ స్టార్ట్ చేసి చెప్తున్నా. కానీ ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది అనిపించింది నా క్లాసులో. ముఖ్యంగా ఏ పని చేసినా నాకు సాటిస్ఫై అయితే నేను పని చేస్తాను, లేకపోతే ఎంత నష్టమైన ఆ పని వదిలేస్తాను నేను. అసలు నా మనసు అంగీకరించదు. నేను క్లాసు చెప్తున్నా, విద్యార్థులు వింటున్నారు, కానీ ఒక లోపం అనిపించింది. ఏంటో తెలుసా? నాలో లోపం లేదు, విద్యార్థి లోపం లేదు. లోపం ఏంటంటే మెటీరియల్ లేదు అప్పుడు. ఎందుకంటే మెటీరియల్ ఉంటే నేను క్లాస్ చెప్పిన తర్వాత నేను ఒక గంట క్లాస్ చెప్తే మరి మిగతా వాళ్ళు చదువుకోవాలి. గంట పేరే కానీ క్లాస్కి ఏముంటుంది చెప్పు? వాళ్ళు రావడం పోవడం అంతా కలిపితే మ్యాక్సిమం 40 మినిట్స్ కంటే క్లాస్ జరగదు. ఈ 40 మినిట్స్లో నుంచి ఇప్పుడు ఎపిసోడ్ లాగా ఇప్పుడు మీకు చెప్పేటట్టు ఒక లెసన్ 40-45 మినిట్స్ అనుకోండి. అలాగే ఆ చెప్పిన తర్వాత ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి 1-2 గంటలు ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు బాగా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళలో కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. అలా వచ్చినప్పుడే కదా 3-4 నెలలు అయిపోయేటప్పటికి వాళ్ళు బాగా మాట్లాడగలరు. అలా లేకుండా కేవలం నేను చెప్తూ ఉంటే వాళ్ళు ఊరికి విని వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? చివరికి, సార్ మీరు చెప్పిన క్లాసులు చాలా బాగున్నాయి కానీ మాకు బాగా అర్థమైంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాం సార్ అంటారు. ఇది మనకు స్కిల్. దీని పేరు ఏమిటి చెప్పండి? కమ్యూనికేషన్ స్కిల్ అన్నమాట ఇది. ఈ కమ్యూనికేషన్ స్కిల్ రావాలి అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు మొదటి పాఠంలో 2వ పాఠంలో మీకు చెప్పున్నా, నేను సైకిల్ తొక్కితే మీకు సైకిల్ రాదు కదా, నేను అన్నం తింటే మీకు ఆకలి తీరదు కదా. కాబట్టి ఇది మీకే మీరు చేయాలి. నేను మీకు ఎంతవరకు అంటే గైడెన్స్ ఇవ్వగలను, అంటే ఇది ఎలా వస్తుందో మీకు చెప్పాను అనమాట. మరి మన ఎపిసోడ్లో కొన్ని ఎగ్జామ్స్ మీకు ఇస్తా, కానీ ఇక్కడ అట్ట కాదు, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని చూడడం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
ఓకేనా? మరి ఈ ఈ పాఠంలో మనం అలవాటు చేసే పనులు మాత్రం ఆలోచించేద్దాం. అలవాటు చేసే పనులు చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు నిద్రలేస్తావు? ఒక దాని గురించి ఆలోచించండి. దానికి మీరే తయారు చేయండి స్ట్రక్చర్. ఎట్లా తయారు చేస్తారు నేను చెప్తాను, మీకు తోడుగా ఉంటా. ఇప్పుడు చూడండి, నీవు గెటప్ అంటే నీవు నిద్రలేస్తావు. సబ్జెక్ట్ కదా, గెటప్ వెర్బ్ ఇన్ ప్రెజెంట్, అది అప్ అనేటటువంటిది దాని పక్కన వస్తుంది అన్నమాట ప్రిపోజిషన్. అవి మీకు వాటిని ఫ్రేజల్ వర్బ్లు అంటాం. అవి ఇంకా విపులంగా ముందు చెప్తాను. గెటప్ నీవు నిద్రలేస్తావు. ఇప్పుడు నిద్రలేస్తావా అన్న క్వశ్చన్ చేయాలంటే ఇది సెకండ్ పర్సన్ కదా, క్వశ్చన్ ఎలా చేస్తాం? డూ పెట్టుకుంటాం. డూ యూ గెటప్. ఇంకా దీని ముందు పక్క పెట్టుకోండి, ఇలా పెట్టండి, వాట్ టైం. ఈ వాట్తో పాటు టైం అనే మాట కూడా వచ్చింది. ఇంకా ఈ అట్ కూడా పెట్టుకో. అటు పెడితే ఏమవుతుంది? అట్ వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీ డే. అట్ వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీ డే అని ప్రశ్న. నువ్వే ప్రశ్న అంటే నేను ముఖ్యమైన పార్ట్ అంతా నీకు చెప్పా. ఇవి ఎలా వస్తాయంటే ఇవి ఇలా చెప్తే రావు. బుక్ చదువుకోవాలి, బుక్ చదువుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేయి. యూ గెటప్ ఎవ్రీ డే, లేదా యూ గెటప్ నిద్రలేస్తావా అంటే మనం క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పు? ప్రజెంట్ సింపుల్లో ముందు పక్క డూ పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకో డూ యూ గెటప్. ఆ తర్వాత ఎన్ని గంటలకు నిద్రలేస్తావు, ఎప్పుడు లేస్తావు అంటే వాట్ టైం. అట్టు పెట్టుకుంటే క్లారిటీ ఉంటుంది. అట్టు లేకపోయినా అర్థం వస్తుంది, కానీ అట్టు పెడితే ఇంకా క్లారిటీ ఉంటుంది. అట్ వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు. అప్పుడు నేనేం చెప్పు? ప్రజెంట్ సింపుల్తో పాటు యూజువల్లీ కానీ, సమ్టైమ్స్ కానీ, ఆల్వేస్ కానీ, అకేషనల్లీ కానీ, మరి సెల్డమ్ కానీ, మరి ఇన్ ది ఈవినింగ్స్, ఆన్ సండేసు, మరి ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సండే ఇలాంటివి వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు. ఐ యూజువల్లీ గెటప్ ఎట్ అబౌట్ 6 o'clock in the morning. క్వశ్చన్ చెప్పు, మళ్ళీ నువ్వే చెప్పు. క్వశ్చన్ చెప్పు. వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? సమాధానం ఐ యూజువల్లీ గెటప్ అట్ అబౌట్ 6 o'clock in the morning. ఉదయం నేను దాదాపుగా 6 గంటలకు నిద్రలేస్తాను. ఒక ప్రశ్న, ఒక సమాధానం. ఓకేనా? ఒక ప్రశ్న వేసాం, దానికి ఒక సమాధానం చెప్తున్నాం. తర్వాత నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తావు అని ప్రశ్న అడగాలి. చూడు, ఇంప్రూవ్మెంట్ రావాలి. ఎంతసేపు నేను చెప్పడం కాదు, నువ్వు ఆలోచించు. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తావు? ఇక చిన్న విషయం చెప్పనా, మనము ప్రిపోజిషన్ తర్వాత ఒక వెర్బ్ను ఉపయోగించాలంటే ఆ వెర్బ్ తప్పనిసరిగా జెరండ్ రూపంలో ఉండాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ప్రిపోజిషన్ తర్వాత ఒక వెర్బ్ను ఉపయోగిస్తే ఆ వెర్బ్ ఏ రూపంలో ఉంటుంది? జెరండ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నిద్ర లేచిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, అంతే కదా. ఇప్పుడు నీవు డూ చేస్తావు, అంతే కదా. సబ్జెక్ట్, డూ వెర్బ్. ఇది మెయిన్ వెర్బ్ గుర్తుపెట్టుకో. చేస్తావా అంటే ముందు పక్క ఏం రాసుకోవాలా? డూ అనేటటువంటి ఇంకొక యాక్సిలరీ వెర్బ్ రాసుకోవాలి. నీకు బాగా ఐడియా ఉంది, ఇది మెయిన్ వెర్బ్, ఇది యాక్సిలరీ వెర్బ్. అవునా? బాగా గమనిస్తే నీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చెప్పాను నీకు? ఇప్పుడు ఇంకా దీని ముందు పక్క వాట్ పెట్టుకో. వాట్, వెన్, వేర్, వీ, హౌల్ అన్నాం కదా. అప్పుడేముంది? వాట్ డూ యూ డూ, నువ్వు ఏం చేస్తావు అనే కదా. మళ్ళీ ఒకసారి గమనించు. నీవు డూ, నీవు చేస్తావా అంటే ముందు పక్క ఏం రావాలా? డూ రావాలా. అప్పుడేమైంది? డూ యూ డూ, చేస్తావా. వాట్ పెడితే ఏమవుతుంది? వాట్ డూ యూ డూ, నువ్వు ఏం చేస్తావు. ఎప్పుడు? లేచిన తర్వాత. ఇక్కడ గుర్తుపెట్టుకో, నేనేం చెప్పా? ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ను ఉపయోగిస్తే ఆ వెర్బ్ ఎందులో ఉండాలా? జెరండ్ రూపంలో ఉండాలి. జెరండ్ అంటే ఏమిటి? ఇంకొచ్చేది జెరండ్ అని చెప్పాను లేదా? ప్రతి వెర్బుకు 9 రూపాలు ఉంటాయి. అందులో మరి ప్రజెంట్, ఇప్పుడు చూడండి, డూ తీసుకో, గెట్ తీసుకో, గెట్ ప్రజెంటు, గాట్ పాస్ట్, గెటప్గా మార్చుకో. ఇంకా నీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. గెటప్ ప్రజెంటు, పాస్ట్ ఎవరు? గాటప్, ఫ్యూచర్ ఎవరు? విల్ గెటప్, షాల్ గెటప్. మరి పాస్ట్ పార్టిసిపుల్ కూడా మరి గాటనప్ అనొచ్చు, గాటప్ అని కూడా అనొచ్చు. గాటనప్ అని అనొచ్చు, లేదా గాటప్ అనొచ్చు. తర్వాత మరి ప్రజెంట్ పార్టిసిపుల్ ఎవరు? గెటింగ్ అప్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎవరు? హ్యావింగ్ గాటప్ లేదా హ్యావింగ్ గాటనప్. అలాగే టు గెటప్, టు ఇన్ఫినిటివ్. టు లేకపోతే గెటప్, గెటింగ్ అప్. ఆ చివరు ఉండేటటువంటిది జెరండ్ ఎవరు? గెటప్. అంతే కదా. గెటింగ్ అప్ కదా. ఇప్పుడు దాన్ని మనము ప్రిపోజిషన్ పక్కన ఉపయోగిస్తే తప్పనిసరిగా దాన్ని జెరండ్ రూపంలో ఉపయోగించాలి. ఇక్కడ ఉపయోగించుకో. ఆఫ్టర్ గెటింగ్ అప్, AFTER, ఆఫ్టర్ ఎవరు? ప్రిపోజిషన్ కదా. తప్పనిసరిగా ఏం రావాలా? ఇది జెరండ్ రావాలా. ఆఫ్టర్ గెటింగ్ అప్, అలా పట్టలేదు, ఇలా రాస్తున్నా. ఆఫ్టర్ గెటింగ్ అప్ వాట్ డూ యూ డూ, నిద్ర లేచిన తర్వాత నువ్వు ఏం చేస్తావు. చూడు ఎలా మారిపోయిందో వాక్యం. అంటే నువ్వు ఈ రాసే కొద్దీ మాట్లాడే కొద్దీ ఇవి చదవాలి. ఫస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకో. ఒక చిన్న రహస్యం చెప్తా. భాష నువ్వు మాట్లాడాలి అంటే దాన్ని చదవాలా, లేదా వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు వినాలి. ఈ రెండు ఉంటే ఇంకా మంచిది. కనీసం ఒకటన్నా ఉండాలి. ఈ రెండు లేకుండా అంటే నువ్వు పుస్తకం చదవకుండా వేరే వాళ్ళు మాట్లాడితే వినకుండా నువ్వు ఎట్లా నేర్చుకుంటావు?
ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే, వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు మనకు లేరు. అలా ఉండుంటే మనం వాళ్ళని చూసి బాగా నేర్చుకునేవాళ్ళం. అలా మాట్లాడేవాళ్ళు లేకపోవడం వల్ల మనమే పుస్తకం చదువుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి. ఇక వేరే మార్గం లేదు. అనేక రకాల మార్గాలు దీన్ని ఆలోచిస్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి దీన్ని ఒక రీసెర్చ్గా చేస్తున్నా. ఏమిటి? వై అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. బికాస్ రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. అందులో ప్రధానంగా వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయేవాళ్ళు, అంటే చుట్టుపక్కల మనం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు చూసి మాట్లాడడానికి అవకాశం లేదన్నమాట. అందువల్ల తప్పనిసరిగా ఆ మాట్లాడే మాట నీకు ఎక్కడొస్తాయి? ఎవరన్నా చెప్పాలి. నేను ఎన్ని చెప్పగలను? కొన్ని చెప్పగలను. నాకు అవకాశం ఉంది, యూట్యూబ్ చేసే అవకాశం 45 నిమిషాలు ఉంటుంది. అలా కాకుండా మీరు బుక్ చదువుకుంటే వేల ఎగ్జాంపుల్స్ ఇచ్చా. అంటే చిన్న చిన్న రెఫరెన్స్ బుక్కే కదా, ఇదేమన్నా అస్తమానం చదవ కదా, టెక్స్ట్ బుక్ లాగా చదువుకోవడం, మాట్లాడడం అనమాట. కాబట్టి ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమన్నావు? యూ గెటప్. దాన్ని మనం ఏం చేసాం? డూ యూ క్వశ్చన్ చేసాం. నిద్రలేస్తావా? వాట్ టైం పెడితే వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీడే. ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తావు? నువ్వు సమాధానం చెప్పు. ఐ యూజువల్లీ గెటప్ ఇప్పుడు ఐ యూజువల్లీ గెటప్ 6 o'clock అన్నావు అనుకో, 6 గంటలకే నిద్రలేస్తాను. 6 గంటలకు కరెక్ట్గా ఎవరైనా నిద్రలేస్తాడా? ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చెప్పుకోవాలి? ఈ కొత్త మాటలు రావాలి అంటే నువ్వు వినాలా లేదా చదవాలి. ఈ రెండూ చెయ్యను నేను అంటే నేనేం చేయలేను. నిజంగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ యూ మస్ట్ షుడ్ రీడ్ ది బుక్ ఆర్ యూ హ్యావ్ టు లిసన్ టు సమ్వన్ ఎల్స్. వేరే వాడు చెప్పింది నువ్వు వినాలి. మరి వేరే వాళ్ళు చెప్పే అవకాశం లేదు కదా, అంత తప్పనిసరిగా చదవాలి. అందుకే చెప్తున్నా. చూడు మరి, కాబట్టి యూ గెటప్ ఎవ్రీడే, డూ యూ గెటప్ ఎవ్రీడే, వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీడే, ఏ టైంలో నిద్రలేస్తావు. ఐ యూజువల్లీ గెటప్ ఎట్ అబౌట్ 6 o'clock. కాబట్టి అట్ 6 o'clock అంటే 6 o'clock అని అలా చెప్పం మనం. ఆ సమయానికంటే అట్ అబౌట్ అంటే సుమారుగా 10 నిమిషాలు అటు ఇటుగా అట్ అబౌట్ 6 o'clock ఎవ్రీడే. తర్వాత నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తావు? ఆఫ్టర్ గెటింగ్ అప్ వాట్ డూ యూ డూ. ఇక్కడ మీకు విషయం చెప్పా. ఆఫ్టర్ ఎవరి ప్రిపోజిషన్ తర్వాత నీకు వెర్బ్ రావాలి అంటే ఆ వెర్బ్ తప్పనిసరిగా ఎందులో రావాలా? జరన్ రూపంలో రావాలి. మరి గెటింగ్ అప్ జరన్ రూపమే కదా. మొదటిది గెటప్, రెండోది గాటప్ అని మీకు చెప్పా. ఏ వెర్బ్ చూసినా దాని యొక్క 9 రూపాలు ఆటోమేటిక్గా నీ మైండ్లో రావాలి. చాలా ఈజీ. 1-2 అలవాటు పడితే నీకు ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఆఫ్టర్ గెట్టింగ్ అప్ వాట్ డూ యూ డూ. నిద్ర లేచిన తర్వాత నువ్వు ఏమి చేస్తావు అని ప్రశ్న వేశాడు మళ్ళీ నీ ఫ్రెండ్. అప్పుడు ఏమంటావు? ఐ యూజువల్లీ బ్రష్ మై టీత్ అండ్ టేక్ మై బాత్. ఐ యూజువల్లీ బ్రష్ మై టీత్ అండ్ టేక్ మై బాత్. చూడు, ఐ యూజువల్ పక్కన పెట్టుకో. టేక్ మై ఐ బ్రష్ మై టీత్. బ్రష్ ప్రజెంటే కదా. బ్రష్డు, బ్రషింగు. నువ్వు ఏ వెర్బును ఉపయోగించినా ప్రజెంట్ వెర్బునే ఉపయోగించాలి. ఇక నీకు కన్ఫ్యూషన్ ఉండదు, నీకు కంగారు ఉండదు. అసలు నీకు చూడంగా నీకు అలవాటు పడే కొద్దీ, చదివే కొద్దీ నీకు అలవాటు పడిపోతుంది. ఐ యూజువల్లీ బ్రష్ మై టీత్ అండ్ టేక్ మై బాత్. హ్యావ్ బాత్ అనొచ్చు, టేక్ ఏదన్నా ఒకటే అనమాట. క్వశ్చన్ ఏం చెప్పు. నీ ఫ్రెండ్ ఏమడిగాడు చెప్పు, మళ్ళీ చెప్పు. ఆఫ్టర్ గెటింగ్ అప్ వాట్ డూ యూ డూ. నిద్ర లేచిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఐ యూజువల్లీ, సామాన్యంగా అంతే ప్రతిరోజు చేసేదే కదా. ఐ యూజువల్లీ అది కూడా చెప్పచ్చు నువ్వు. ఆఫ్టర్ గెటింగ్ అప్ ఐ యూజువల్లీ బ్రష్ మై టీత్ అండ్ హ్యావ్ మై బాత్. ఓకే, మొహం కడుక్కున్నావు, స్నానం చేసావు. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్, నిద్ర లేచిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్ వాట్ డూ యూ డూ. ఇక నేను చెప్పక్కర్లా. ఆఫ్టర్ ఎవరు? ప్రిపోజిషన్. మరి పైన ఇక్కడున్న వెర్బ్ ఎవరు? హ్యావ్ కదా. హ్యావ్ ఏ బాత్ అన్నా, టేక్ ఏ బాత్ అన్న ఒకటే. ఆఫ్టర్ టేకింగ్ యువర్ బాత్ అన్న ఒకటే. కాబట్టి దాన్ని జర్నలేకి మార్చుకో, అంటే ఇంగ్లీష్ ఫార్ములేకి మార్చుకో, అంత ఇంకేం లేదు. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్ లేక ఆఫ్టర్ టేకింగ్ యువర్ బాత్ వాట్ డూ యూ డూ. ఈ వాట్ డూ యూ డూ ఎలా వస్తుందో చెప్పాను కదా. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్ లేక ఆఫ్టర్ టేకింగ్ యువర్ బాత్ వాట్ డూ యూ డూ. నువ్వేమి చేస్తావు? ఆఫ్టర్ టేకింగ్ బాత్ ఐ యూజువల్లీ ప్రే టు గాడ్ ఫర్ సమ్ టైమ్. ప్రే పక్కన టూ రావాలి. నేను ఎలా చెప్పగలను? నువ్వు చదివితే నీకు తెలుస్తుంది. ఇప్పుడు అంటే చెప్తున్నాను కాబట్టి కొన్ని చెప్పగలను, ఎన్నో ఉంటాయి ఇలాంటి విషయాలు అన్నమాట. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్ వాట్ డూ యూ డూ. మరి స్నానం చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఐ యూజువల్లీ ప్రే టు గాడ్ ఫర్ సమ్ టైమ్. కాసేపు దేవుడికి ప్రార్థన చేసుకుంటా కొద్దిసేపు. తర్వాత మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు నీ ఫ్రెండ్. ఆఫ్టర్ ప్రేయింగ్ టు గాడ్ వాట్ డూ యూ డూ. మరి దేవుడికి ప్రార్థన చేస్తున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఏముంటుందంటే ఆఫ్టర్ ప్రేయింగ్ టు గాడ్ ఐ యూజువల్లీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తినడాన్ని, తాగడాన్ని హ్యావ్ అంటారు. హ్యావ్ అనే వెర్బ్ కనీసం ఒక 25-30 అర్థాలు ఉంటాయన్నమాట. అవి విపులంగా చెప్తారు రాబోయే రోజుల్లో. ప్రతి చిన్న విషయాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు వినడానికి సిద్ధంగా ఉంటే మీకు అన్నీ వస్తాయి. కాబట్టి తినడానికి, తాగడాన్ని ఏమంటారండి? హ్యావ్ అంటారు. హ్యావ్ అంటే కలిగి ఉండుట అనే ఒక అర్థమే కాదు, ఆ అర్థం వేరు. ఈ అర్థం కూడా ఉంది. ఏమండి? తినుట, తాగుట. కాబట్టి ఆఫ్టర్ స్నానం చేయుట. ఎన్ని అర్థాలయో ఒక్కోదానికి ఒక్కోచోట అర్థం వస్తుంది.
హ్యావ్ అనే మాటకు స్నానం చేయడానికి అర్థం ఉంది, మరి కలగనంటే ఎన్నో చెప్తా, తర్వాత చెప్తా, మీరు కన్ఫ్యూషన్ గురవుతారు ఇప్పుడే చెప్తే. కాబట్టి ఇక్కడ స్నానం చేయడం అనే అర్థమే కాకుండా ఇంకా తినడం అనే అర్థం కూడా ఉంది. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బాత్, స్నానం చేసిన తర్వాత వాట్ డూ యూ డూ, నువ్వేం చేస్తావు? ఐ యూజువల్లీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. టేక్ మై బ్రేక్ఫాస్ట్ కూడా అనొచ్చు, కానీ ఎక్కువ హ్యావ్ అనే మాట ఉపయోగిస్తారు. ఆఫ్టర్ హ్యావింగ్ మై బాత్ ఐ యూజువల్లీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. మరి బ్రేక్ఫాస్ట్ కోసం ఏం తీసుకుంటావు? వాట్ డూ యూ హ్యావ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్? వాట్ డూ యూ హ్యావ్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్? మరి బ్రేక్ఫాస్ట్ కోసం ఏమి తీసుకుంటావు? ఐ యూజువల్లీ హ్యావ్ ఇడ్లీస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సమ్ టైమ్స్ ఐ టేక్ దోసాస్. ఐ యూజువల్లీ, ఇక్కడ కూడా హ్యావ్ పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు, రెండు ఒకే వెర్బులు వస్తాయి నీకు. ఐ యూజువల్లీ హ్యావ్ ఇడ్లీస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ దోసాస్ టూ అంటే TOO2 అంటే కూడా, దోశలు కూడా నేను తీసుకుంటాను అన్నావు. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ వాట్ డూ యూ డూ? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? అలా కాకుండా ఇంకో ప్రశ్న అడగచ్చు. డోంట్ యూ టేక్ కాఫీ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్? డోంట్ యూ టేక్ కాఫీ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్? మరి కాఫీ తీసుకోవా బ్రేక్ఫాస్ట్లో? నో ఐ డోంట్. ఐ యూజువల్లీ హ్యావ్ టీ ఇన్ మై బ్రేక్ఫాస్ట్, లేదా ఐ యూజువల్లీ టేక్ టీ, హ్యావ్ టీ, ఏదన్నా ఒకటే. ఐ యూజువల్లీ హ్యావ్ టీ ఇన్ మై బ్రేక్ఫాస్ట్. నేను కాఫీ తాగనండి, మరి టీ తాగుతాను, అలా చెప్పచ్చు అనమాట. ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్ వాట్ డూ యూ డూ? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని నీ ఫ్రెండ్ ప్రశ్న వేశాడు. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు కాలేజీ కోసం రెడీ అవుతావు. రెడీ కావడం అంటే ప్యాంటు షర్ట్ వేసుకోవడం, ఇవన్నీ మనం చెప్పం, డైరెక్ట్గా చెప్పేస్తాం. ఆఫ్టర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ యూజువల్లీ గెట్ రెడీ టు గో టు కాలేజ్. మళ్ళీ చూడండి, ఆఫ్టర్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ యూజువల్లీ గెట్ రెడీ అంటే బట్టలు వేసుకోవడం. ఐ యూజువల్లీ గెట్ రెడీ టు గో టు కాలేజ్కి వెళ్ళడానికి మరి నేను గెట్ రెడీ అవుతాను అంటే తయారవుతాను, ప్యాంట్ వేసుకుంటాను. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమేస్తున్నాడు? ఎలా కాలేజీకి వెళ్తావు? చూడు, అంటే ప్రశ్న మీద ప్రశ్న మనం మాట్లాడాలి కదా. అన్నీ నీకు చెప్పినట్టు కొత్తవి కానే కాదు. నువ్వు ఒక్కసారి విన్ని ఒక్కసారి చదువుకుంటే ఇక ఆటోమేటిక్గా నువ్వు ఆగవు అనమాట. ఎందుకంటే నీ మైండ్లో అన్నీ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్ నీకు తెలుసు, ఆ అలైన్మెంట్ తెలుసు, ఇక ఆగేదే ఉంది. ఇంకా ప్రాక్టీస్ 2-3 సార్లు చేసుకుంటే చాలు. హౌ డూ యూ గో టు కాలేజ్? నువ్వు ఎలా వెళ్తావు కాలేజీకి? ఐ యూజువల్లీ గో టు కాలేజ్ బై బస్సులో వెళ్తానండి. ఐ యూజువల్లీ గో టు కాలేజ్ బై బస్. ఇంకా నేను తప్పిపోతే మరి ఇంక సైకిల్లో పోతే ఆయన చెప్పుకోవచ్చు, ప్రస్తుతానికి వద్దులేండి. ఐ యూజువల్లీ గో టు కాలేజ్ బై బస్. ఐ యూజువల్లీ దేనికి మా డైరెక్ట్గా చెప్పుకో, ఐ గో టు కాలేజ్ బై బస్. నేను బస్సులో వెళ్తాను. అంటే మామూలుగా పోవడం, నువ్వు రోజు మరి బస్సుకు మరి ఆ యొక్క డబ్బులు కట్టావు అనమాట, ప్రతిరోజు బస్సుకే పోతావు. ఐ గో టు కాలేజ్ బై బస్. నీ ఫ్రెండ్ ప్రశ్న వేస్తున్నాడు. హౌ ఫార్ ఈజ్ యువర్ కాలేజ్ ఫ్రమ్ యువర్ హోమ్? మీ ఇంటి నుంచి కాలేజ్ ఎంత దూరము? ఇట్ ఈజ్ అరౌండ్ 5 kilometers, లేదా ఇట్ ఈజ్ అరౌండ్ 10 kilometers. సహజంగా కాలేజీలు అంటే ఊరు దూరాన్ని ఉంటాయి, మరి ఊర్లో ఉంటాయా? అంతంతలో ఇంజనీరింగ్ కాలేజీలు మినిమం 10 ఎకరాలు, 15 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు ఉంటాయి కదా. అందువల్ల అవన్నీ కొత్తగా వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అంతా కూడా ఊరు బయటే ఉన్నాయి. ఇట్ ఈజ్ అబౌట్ 30 kilometers అవే, 20 kilometers అవే. ఇట్ అబౌట్ అంటే దాదాపుగా ఇట్ ఈజ్ అబౌట్ 20 kilometers అవే. తర్వాత ఎంతసేపు పడుతుంది కాలేజీకి పోవడానికి? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ యువర్ కాలేజ్? చూడండి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ యువర్ కాలేజ్? నీ కాలేజ్ చేరడానికి ఎంత సమయం పడుతుంది? అన్నీ ప్రజెంట్ సింపులే. ప్రజెంట్ సింపుల్ క్వశ్చన్, ప్రజెంట్ సింపుల్ ఆన్సర్, ప్రజెంట్ సింపుల్ క్వశ్చన్, ప్రజెంట్ సింపుల్ ఆన్సర్. కొత్తవి లేవు. కానీ నీకు మైండ్కి రావాలి అంటే చదవాలా, వినాలి. ఈ చదవకుండా, ఈ వినకుండా ఇవన్నీ నీకు ఎట్ట తెలుస్తాయి చెప్పు? ఇప్పుడు నేను చెప్పినప్పుడు చెప్పానా? కేవలం నీకు స్ట్రక్చర్ కోసం కొన్ని చెప్పా, కానీ ఇది చదవకపోతే అసలు అర్థం కాదు. కాబట్టి మళ్ళీ అడుగు, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ యువర్ కాలేజ్? నీ కాలేజ్ చేరుకోవడానికి నీకు ఎంత సమయం పడుతుంది? ఇట్ టేక్స్ అరౌండ్ 30 minutes. ఇట్ టేక్స్ అరౌండ్ అంటే అటు ఇటుగా అనమాట, కొద్ది సుమారుగా. ఇట్ టేక్స్ అరౌండ్ 30 minutes టు రీచ్ యువర్ కాలేజ్. దాదాపు 30 minutes పడుతుంది. కాలేజ్ చేరిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆఫ్టర్ రీచింగ్ యువర్ కాలేజ్ వాట్ డూ యూ డూ? కాలేజ్ చేరిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? చూడు, ప్రశ్న ఎలా వస్తున్నాయి, అదే ప్రశ్న, సమాధానాలు వేరుగా వస్తున్నాయి. ఆఫ్టర్ రీచింగ్ ఆ మాట పక్కన పెడదాం, ప్రతిసారి అవసరం లేదనమాట. అవర్ మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ అట్ 9 o'clock. అవర్ మార్నింగ్ క్లాసెస్ కదా, స్టార్ట్స్ అనకూడదు, ఎందుకంటే అది ప్లూరల్ కదా, స్టార్టే. అవర్ మార్నింగ్ క్లాస్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ 9 o'clock. సో ఐ అటెండ్ మై క్లాసెస్. అందువల్ల నేను క్లాసులకి అటెండ్ అవుతా. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు కదా, డూ యూ టేక్ నోట్స్ ఇన్ యువర్ క్లాస్? మరి నోట్స్ రాసుకుంటావా? డూ యూ టేక్ నోట్స్ రాసుకుంటా? ఎస్, ఐ యూజువల్లీ టేక్ నోట్స్ వెన్ లెక్చరర్ ఈజ్ టీచింగ్ ది లెసన్.
ఐ యూజువల్లీ టేక్ నోట్స్ లేదా ఇంపార్టెంట్ నోట్స్ వెన్ లెక్చరర్ ఈజ్ టీచింగ్ లెసన్. మరి లెక్చరరు పాఠం చెప్పేటప్పుడు నేను ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటాను అనమాట. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, వెన్ డూ యువర్ మార్నింగ్ క్లాసెస్ ఎండ్? మరి ఉదయం క్లాసులు ఎప్పుడు ఎండ్ అవుతాయి? అవర్ మార్నింగ్ క్లాసెస్ ఎండ్ అట్ 1 o'clock. అవర్ మార్నింగ్ క్లాసెస్ ఎండ్, లేదా మార్నింగ్ సెషన్ క్లాసెస్ కూడా అనొచ్చు. అంటే నీకు తెలిసే కొద్దీ ఇక నీ నోట్లోంచి కొత్త మాటలు అన్నీ వస్తుంటాయి, ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. అవర్ మార్నింగ్ క్లాసెస్ ఎండ్ అట్ 1 o'clock. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమని ప్రశ్న వేశాడు, ఆఫ్టర్ దట్ వాట్ డూ యు డూ? ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? దెన్ అప్పుడు ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్. హ్యావ్ లంచ్ అన్నా టేక్ లంచ్ అన్నా ఒకటే. నీకు హ్యావ్కు చాలా అర్థాలు ఉన్నాయని చెప్పాను. ఇక్కడ కలిగి ఉండవనే మాట నీకు తెలిసింది, చెప్పిన ఫస్ట్ చెప్పాను అనమాట. ఇక్కడ తినడానికి తాగడానికి కూడా హ్యావే. ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ అంటే దాంట్లోనే క్లాస్ రూమ్లో తింటాను అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ హ్యావ్ లంచ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్తో కలిపి మా క్లాస్ రూమ్లోనే, అంటే ఇట్ సెల్ఫ్ అనమాట, నొక్కి చెప్పామన్నమాట. ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటాం, అది కూడా భవిష్యత్తులో నీకు చెప్తాను అనమాట. ఐ డూ ఇట్ మై సెల్ఫ్, నేనే చేశాను. చాలా వస్తాయి నీకు తెలియకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఏ విధంగా నీకు బలం వస్తుందో రోజు. మరి బాహుబలి ఒకరోజు తయారయ్యాడా? చాలా కాలం పాటు, దాదాపు 6 నుంచి 8 నెలల పాటు ఆయన కష్టపడి వ్యాయామాలు చేస్తే అప్పుడు బాహుబలి బయటకు వచ్చాడు. మామూలుగా ప్రభాస్ స్మార్ట్గా ఉంటాడు, మరి ఆయన సినిమా హీరో కదా, ఆయన లావు అయిపోతే మరి సినిమాలకి ఏం పనికి వస్తారు? ఇప్పటికీ ఆయన 40-44 ఏళ్ళు వయసు ఉందన్నమాట. కానీ స్మార్ట్గా సన్నగా ఉంటాడు. కానీ బాహుబలి కోసం బాగా రోజు తిని మరి కండలు పెంచాడు. అలాగే మీరు కూడా ఇప్పుడు మీ బలం ఎక్కడుంది? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంది. అందువల్ల మీరు కూడా దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఏమంటున్నాం తెలుసా? దెన్ ఐ యూజువల్లీ హ్యావ్ మై లంచ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్తో పాటు నా క్లాస్ రూమ్లోనే మరి నేను భోజనం చేస్తాను. అప్పుడు నీ ఫ్రెండ్ ఏమన్నాడు, ఆఫ్టర్ హ్యావింగ్ యువర్ లంచ్ వాట్ డూ యు డూ? మరి నీ యొక్క లంచ్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు? మరి మీ మార్నింగ్ క్లాస్ అప్పుడు కాసేపు వీలుంటే నువ్వు బయటికి పోతావు అనమాట, అంటే లైబ్రరీకి వెళ్తావు. దెన్ ఐ యూజువల్లీ గో టు లైబ్రరీ టు రీడ్ బుక్స్. అప్పుడు కాసేపు నేను పుస్తకాలు చదవడానికి మరి లైబ్రరీకి వెళ్తాను. పుస్తకాలు కానీ న్యూస్ పేపర్ కానీ, జస్ట్ నీకు కాస్త లీజర్ ఉన్న టైం అదే కదా. 1 గంట క్లాస్ అయిపోతే మళ్ళీ 2 గంటల క్లాస్ అంటే మరి ఒక 20-25 మినిట్స్ మరి భోజనం చేయడానికి సరిపోతే మిగతా అప్పుడు ఏం చేస్తావు? లైబ్రరీకి వెళ్తాను. కాస్త స్టోలింగ్ తిరిగినట్టు ఉంటుంది. మరి కూర్చొని క్లాస్లో ఇబ్బందిగా ఉంటుంది కదా, కాస్త తిరిగి వస్తే బాగుంటుంది అనమాట. ఇంకా ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ బుక్స్ డూ యూ రీడ్ ఇన్ ది లైబ్రరీ? వాట్ టైప్ ఆఫ్ బుక్స్ డూ యూ రీడ్ ఇన్ లైబ్రరీ? లైబ్రరీలో నువ్వు ఏ రకమైన పుస్తకాలు చదువుతావు? ఎన్ని క్వశ్చన్లు అడగచ్చుకోవచ్చు, సేమ్ అదే ప్యాటర్న్. వాట్ టైప్ ఆఫ్ బుక్స్ డూ యూ రీడ్ ఇన్ లైబ్రరీ? ఐ యూజువల్లీ రీడ్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఇన్ లైబ్రరీ. మరి లైబ్రరీలో మరి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అని నేను చదువుకుంటానండి. ఆఫ్టర్ దట్ వాట్ డూ యూ డూ? ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? అవర్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ స్టార్ట్ అట్ 2 o'clock. అవర్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ స్టార్ట్ అట్ 2 o'clock. దెన్ ఐ కమ్ బ్యాక్ టు మై క్లాస్ రూమ్. అప్పుడు నేను మళ్ళీ లైబ్రరీ నుంచి నా క్లాస్ రూమ్కి నేను తిరిగి వస్తాను. ఇంకొక మాట చెప్పాను అనమాట. ఇంకో ప్రశ్న ఇచ్చు, వెన్ డూ యువర్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఎండ్? నీ ఫ్రెండ్ ప్రశ్న ఏమేస్తున్నాడు? ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఎప్పుడు అయిపోతాయి అంటున్నాడు. వెన్ డూ యువర్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఎండ్? మధ్యాహ్నం క్లాసులు ఎప్పుడు ఎండ్ అయిపోతాయి? దే ఎండ్ అట్ 4 o'clock, 4:30. దే ఎండ్ అట్ 4:30. ఆఫ్టర్ దట్ వాట్ డూ యూ డూ? ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? దెన్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఐ యూజువల్లీ గో టు కాలేజ్ గ్రౌండ్ అండ్ ప్లే క్రికెట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ గో టు కాలేజ్ గ్రౌండ్ అండ్ ప్లే క్రికెట్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ ఫర్ సమ్ టైమ్. కాసేపు నేను క్రికెట్ ఆడుకుంటాను. ఆఫ్టర్ దట్ వాట్ డూ యూ డూ? ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? అవర్ కాలేజ్ బస్సెస్ స్టార్ట్ అట్ 5 o'clock. సో ఐ కమ్ టు బస్సెస్ అండ్ గెట్ ఆన్ మై బస్. గెట్ ఆన్ అంటే బస్సు ఎక్కడం, గెట్ ఆఫ్ అంటే దిగడం. జాగ్రత్త గుర్తుపెట్టుకో, గెట్ ఆన్ అంటే బస్సు ఎక్కడం, గెట్ ఆఫ్. అట్ 5 o'clock అవర్ కాలేజ్ బస్సెస్ స్టార్ట్. సో ఐ కమ్ బ్యాక్ టు బస్సెస్ అండ్ గెట్ ఆన్ అండ్ రీచ్ అవర్ హోమ్ బై 5:30. 5:30 కల్లా ఇంటికి వస్తాను. ఆఫ్టర్ రీచింగ్ యువర్ హోమ్ వాట్ డూ యూ డూ? అంటే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. ఇంకా అడగచ్చు, విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డూ యూ లైక్ టు వాచ్? ఇలా ఎన్నైనా అడుగుతుండొచ్చు. ఆఫ్టర్ వాచింగ్ యువర్ టీవీ వాట్ డూ యూ డూ? అట్ 7 o'clock ఐ యూజువల్లీ రీడ్ మై బుక్స్. ఐ యూజువల్ స్టడీ, రీడ్ అని కూడా, ఐ స్టడీ మై బుక్స్ ఫర్ సమ్ టైమ్. కాసేపు పుస్తకాలు చదువుకుంటా. ఆఫ్టర్ స్టడీయింగ్ యువర్ బుక్స్ వాట్ డూ యూ డూ? ఏం చేస్తాం మరి చదువుకున్న తర్వాత? ఐ యూజువల్లీ హ్యావ్ డిన్నర్ అట్ అబౌట్ 9 o'clock. 9 గంటలకల్లా మరి డిన్నర్ అంటే భోజనం చేస్తాను. ఆఫ్టర్ దట్ వాట్ డూ యూ డూ? ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఐ యూజువల్లీ అగైన్ స్టడీ ఫర్ సమ్ టైమ్.
తర్వాత మళ్ళీ కాసేపు చదువుకుంటాను అనమాట. అండ్ దెన్ ఆ తర్వాత ఐ గో టు బెడ్ అట్ అబౌట్ 10 o'clock. ఐ గో టు బెడ్ అట్ అబౌట్ 10 o'clock. తర్వాత మరి చదువుకొని కాసేపు 10 గంటలప్పుడు నేను దాదాపు గో టు బెడ్ అంటే పనుకోవడానికి పోవడం, నిద్రపోవడం అని కాదు, పనుకున్న తర్వాత కాసేపు 10 నిమిషాలకి ఎప్పుడు నిద్రపడచ్చు. గో టు బెడ్ అంటే మన తెలుగు భావంలో పనుకోవడానికి పోవడం. ఆఫ్టర్ దట్ ఐ యూజువల్లీ గో టు బెడ్ అట్ అబౌట్ 10 o'clock. 10 గంటలప్పుడు నేను మరి పనుకోవడానికి పోతాను. చూడండి, ఇదంతా చెప్పిందంతా కూడా దాని మీదనే. ఒక్కసారి అవన్నీ చదువుకుంటే ఒకసారి చాలు. ఇక నువ్వు ఇదేమి రోజు మీరు అనొచ్చు, మాస్టర్ పుస్తకం ఈ అక్షరాలు చిన్నగా ఉన్నాయని. చిన్నగా ఉంటే నీకు ఎలా, ఒక్కసారి చూడడం కోసమే కదా అది చదువుకోవటం. అవే నువ్వే, నీ ఫ్రెండు నువ్వే, నువ్వు సమాధానం చెప్పేది నువ్వే. ఎవరో వచ్చి ఏదో చేస్తారని నువ్వు మోసపోవద్దు. వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను అనుకోవద్దు. 2 క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్ ఒకటి, బి క్యారెక్టర్ ఒకటి, 2 దీంట్లో ఉంటాయన్నమాట. ఆ 2 చూడడం, మాట్లాడడం. ఇది కాన్వర్జేషనల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చా, ఏదో ఊరికే సింగిల్ లైన్ ఎగ్జాంపుల్స్ కాదు ఇవి. ఇవన్నీ కూడా మాట్లాడే ఎగ్జాంపుల్స్. ఈ పుస్తకం రాయడానికి 10.5 సంవత్సరం టైం పట్టిందనమాట. దాదాపుగా 10 to 15 lakhs ఖర్చు పెట్టి రాశా. అందుకే దీన్ని యూనివర్సిటీ వాళ్ళు ల్యాబొరేటరీ మాన్యువల్గా రికమెండ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ బుక్ చూసిన తర్వాతనే నాకు యూట్యూబ్ అవకాశం ఇచ్చారు. ఇక రాబోయే రోజుల్లో మీరు మాట్లాడడంలో పరుగులు పెట్టిస్తాం మీ చేత. మరి మీరు పరుగులు పెట్టాలి అంటే బుక్ తీసుకొని బాగా రెడీగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే నేను మీకు చెప్పేది ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఒకటిగా చెప్తే మీరు 2గా నేర్చుకోవాలి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, బాయ్. We will meet again in my next lesson.